Yes. Is my blackboard visible to you, right? Okay. Yes, sir. Yes. So మనం యాక్చువల్ గా ACLs యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, గుడ్. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ACLs కంట్రోల్ ద పర్మిషన్స్. ఎస్, కంట్రోల్ ద యాక్సెస్. కంట్రోల్ ద యాక్సెస్ అంటే ఏంటి? గతంలో మనం ఎట్లాగంటే KK1, ఎస్, KK1 కి RWX పర్మిషన్ ఇచ్చొచ్చు. దేని మీద? ఇది ఒక డైరెక్టరీ మీద, DAR1 మీద. ఓకే, దీనికి ఒక పర్మిషన్ అంటే KK1 కి RWX మాత్రమే వర్క్ అవుతాయి, అంతే, వేరే వర్క్ అవ్వవు. సరే, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ పేరు ఏంటంటే KK2. సో KK2 యాక్చువల్గా KK2, ఈయన KK1, ఈయన KK2. సో ఈ KK2 అనే వ్యక్తికి ఎస్ నేను RX ఇస్తా, బట్ డైరెక్టరీ సేమ్ అట్లా అనమాట. దీన్ని మనం ACLs అంటాం. డైరెక్టరీ సేమ్ ఉంది, బట్ పర్మిషన్స్ ఆర్ డిఫరెంట్. యూజర్స్ పర్మిషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. యూజర్ 1 కి ఒకలాంటి పర్మిషన్, యూజర్ 2 కి ఒకలాంటి పర్మిషన్. యూజర్ అంటే ఎవరు? KK1 ఒక యూజర్, KK2 యూజర్ 2, అట్లా. దీన్ని ఈ డైరెక్టరీకి ఒక సింగిల్ డైరెక్టరీ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్మిషన్స్ ఇస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ACLs. ఓకే, గుడ్. సో ACLs ని అప్లై చేయడానికి మనకి కమాండ్ ఉంది. ఆ కమాండ్ పేరే ACLs అప్లై చేయడానికి కమాండ్ ఉంది. ఆ కమాండ్ పేరే ఏంటి ఫ్రెండ్స్? ఆ కమాండ్ పేరు setFSCL. అవునా? setFSCL అంటే ఏంది? ఎస్, మనం ACLs ని యాడ్ చేయొచ్చు, ACLs ని రిమూవ్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ setFSCL we can add, we can remove the permissions. ఎస్, ఓకే, చూద్దాం. సో ఇది యాక్చువల్గా స్టోరీ. ఈ స్టోరీలో మనకి సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఒక MKDIR అని మీరు రాసి, తర్వాత ఎస్ ఒక project1 అని మీరు రాస్తే, సింపుల్ గా MKDIR రాసి ఒక project1 అని మీరు రాస్తే వెంటనే ఎస్ మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఒక డైరెక్టరీ వస్తుంది. అవుట్పుట్ ఏంటి? project1 అనే డైరెక్టరీ వస్తుంది. అవుట్పుట్ ఏంది? project1 అనే డైరెక్టరీ వస్తుంది. ఓకే, బాగుంది. ఈ అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకే, అయితే ఈ project1 అనే డైరెక్టరీ ఎస్ ఎలా ఉంటుంది? మీకు ls-l టైప్ చేయండి, మీకు వస్తుంది. ఎట్లా వస్తుంది సార్? మాకు ls-l టైప్ చేస్తే సింపుల్ గా D వస్తుంది ఫస్ట్, తర్వాత RX వస్తుంది, RWX వస్తుంది, తర్వాత RX వస్తుంది, తర్వాత RX వస్తుంది. ఓకే, RX తర్వాత మనకి ఏంటంటే డాట్ వస్తుంది, తర్వాత డాట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 అని వస్తుంది. ఆ తర్వాత సంథింగ్ కాల్డ్ మీరు ఎవరైతే రూట్ యూజర్ అనుకోండి మీరు, సో ఇక్కడ రూట్ వస్తుంది. సో ఇక్కడ రూట్ అనే మళ్ళీ వస్తుంది, ఇది గ్రూపు. సో తర్వాత మీకు సో డాష్ 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 సో మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్. తర్వాత మీకు project1 వస్తుంది ఫైనల్ గా. ఎస్, project1 అంటే డైరెక్టరీ పేరు వస్తుంది. ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కనపడే రూట్ అయినా, ఇక్కడ కనపడే ఈ రూట్ అయినా, వీడేంటి? ఎస్, యూజర్ అంటున్నాం, వీడేంటి? గ్రూప్ అంటున్నాం. ఓకే, ఇలాగా అంటే ఈ యూజర్ కి ఈ గ్రూప్ కి ఎస్ ఈ project1 కి రిలేషన్ ఉంది యాక్చువల్. ఓకే, బాగుంది. అయితే నేనేం చేస్తున్నాను? సింపుల్ గా అక్కడిచ్చిన ఆ గ్రూప్ అనేది తీసి పడేసి ఎస్ నేను నా గ్రూప్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎస్, ఐ కెన్ యాడ్ మై ఓన్ గ్రూప్. నేను ఒక గ్రూప్ ని తయారు చేసుకుని ఆ గ్రూప్ ని యాడ్ చేసుకుంటా. ఈ యూజర్ రూట్ ఉన్నాడు, రూట్ యూజర్ ని తీసి పక్కన పడేసి ఎస్ ఇంకొక యూజర్ ని యాడ్ చేసుకుంటా. యూజర్ అంటే ఎవరు? కేకే. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాడిని తీసి పక్కన పడేసి నేను KK1. దానివల్ల ఏంది? ఓనర్షిప్ చేంజ్ అయింది. యాక్చువల్ గా ఓనర్షిప్ చేంజ్ అవటం వల్ల ఎస్ టోటల్ గా రూట్ అనే వ్యక్తి ఇప్పుడు దాకా ఓనరు, ఇప్పుడు KK1 ఓనర్ అవుతాడు. దానికి అట్లా మారిపోతాడు. ఇప్పుడు దాకా రూట్ అనేది గ్రూప్ నేమ్ గా ఉంది, ఇప్పుడు ఏంది? నా గ్రూప్ 1, గ్రూప్ 2, అట్లా నా గ్రూప్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అప్పుడు రూట్ అనే గ్రూప్ తీసి పడేస్తా. దీనివల్ల ఏంది సార్ అంటే ఫ్లెక్సిబిలిటీ. ఎస్, దాని మీద పూర్తి హక్కులు మనం తీసుకుంటున్నట్టు అనమాట. ఏది? దేని మీద? project1 అనే డైరెక్టరీ మీద. అంటే ఇది వస్తే మీకు డెవాప్స్ లో కొన్ని కొన్ని కాన్సెప్ట్లు ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఇది రాకపోతే కొంచెం ఆ టైంలో ఇబ్బంది అయింది.
ఓనర్షిప్ గురించి. సరే సరే సార్, గ్రూప్ అంటే మాకు అర్థం కాలేదనే వాళ్ళకి నేనేం చెప్తానంటే, గ్రూప్ అంటే ఏం లేదు. జనరల్ గా చెప్పాలంటే గ్రూప్ అంటే ఏం లేదు. గ్రూప్ అంటే ఏంది, సిమిలర్ యాక్సెస్ ఏదైనా ఇవ్వాలని మనం ట్రై చేసినప్పుడు, ఇప్పుడు KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, KK3 ఉన్నాడు, KK4 ఉన్నాడు. సో వీళ్ళందరికీ ఒకే యాక్సెస్ ఇవ్వాలన్నప్పుడు నేనేం చేస్తాను, ఒక గ్రూప్ తయారు చేస్తా. ఓకే, ఆ గ్రూప్ లో వీళ్ళందరిని యాడ్ చేస్తా. ఓకే, ఆ గ్రూప్ పేరు ఏంది, గ్రూప్ 1 అని ఇస్తా. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడున్న ఈ రూట్ అనే గ్రూప్ ని తీసిపడేసి నా గ్రూప్ ఇస్తా. అంటే ఏంది, గ్రూప్ 1 ఇస్తా ఇక్కడ. దాట్స్ ఇట్. అప్పుడు ఏమవుతారు, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని పర్మిషన్స్ అటాచ్ చేసుకోవచ్చు నేను. అట్లా అందుకు గ్రూప్ 1 అంటే అక్కడ పెట్టాం. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఈ ఓనర్షిప్ మార్చాలన్నా, ఇక్కడున్న ఈ గ్రూప్ మార్చాలన్నా, ఎస్ మనం యాక్చువల్ గా గ్రూప్ నేమ్, ఓనర్షిప్ నేమ్ మార్చొచ్చు. ఓనర్షిప్ నేమ్ మార్చాలంటే మనం ఒక కమాండ్ ఉంది, chown. అది ఓనర్షిప్ మార్చేయచ్చు. chown తోటి టు చేంజ్ ద ఓనర్షిప్, టు చేంజ్ ఓనర్షిప్. తెలుసు మీకు అది ఓనర్షిప్, అది ఓకే. అర్థమైంది, టు చేంజ్ ద ఓనర్షిప్. అంటే ఎలాగా ఓనర్షిప్ మార్చాలా, సింపుల్ సింపుల్, వెరీ సింపుల్. మీరు ఎలా రాస్తారంటే, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలంటే, chown రాసుకోండి. ఓకే, chown రాసుకొని తర్వాత ఏంటి, KK1 రాసుకోండి. అప్పుడు ఎవడు ఇక్కడ KK1 ఓనర్ అవుతాడు, వీడు యూజరు, ఇదే ఓనర్. అంటే ఓనర్ ని చేంజ్ చేస్తాను, ఏ డైరెక్టరీకి చేంజ్ చేయాలో ఆ డైరెక్టరీ పేరు ఇక్కడ ఇవ్వండి. ఆ డైరెక్టరీ పేరు ఏంది, project1. సో ఇది డైరెక్టరీ నేమ్, ఇదేమో యూజర్ నేమ్. ఇది డైరెక్టరీ నేమ్, అది యూజర్ నేమ్. సో ఇట్లాగనమాట. ఇది మీకు పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూషన్ చేస్తే ఓనర్షిప్ మారింది. సో ఓకే, తర్వాత chgrp. సో chgrp ఏంటంటే సింపుల్ గా చేంజ్ గ్రూప్ నేమ్. చేంజ్ గ్రూప్ నేమ్ అంటే గ్రూప్ నేమ్ చేంజ్ చేయొచ్చు. ఎట్లా చేంజ్ చేయొచ్చు, సింపుల్ గా తెలుసు మీకు ఆల్రెడీ ఎట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఎలా చేస్తారు, chgrp రాయాలి. తర్వాత నువ్వు ఏదైతే గ్రూప్ ఉంటున్నదో గ్రూప్ 1 అని రాయాలి. ఏ డైరెక్టరీకి, అది project1 డైరెక్టరీకి. ఇది చేంజ్ చేస్తాం, ఓనర్షిప్ చేంజ్ చేస్తాం, గ్రూప్ చేంజ్ చేస్తాం. అయితే రెండు కలిపి కూడా ఒకేసారి మార్చొచ్చు, ఓనర్షిప్ మార్చొచ్చు, గ్రూప్ మార్చొచ్చు. అది రికర్సివ్ మోడ్ లో chown తోని మార్చొచ్చు. అర్థమైందా, రికర్సివ్ మోడ్ లో ch మోడ్ తో మార్చొచ్చు. ఎట్లా మార్చొచ్చు రెండు అంటే, ఇట్లా ఇట్లా ఇలా రాయొచ్చు. గ్రూప్ ఏంటి, యూజర్ ఏంటి, KK1. ఓకే అని కోలన్ రాసి, గ్రూప్ ఏంది, గ్రూప్ 1. ఎవరికి మార్చాలా, project1. అంటే టు చేంజ్ ద గ్రూప్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ఓనర్షిప్ నేమ్ యాజ్ అ సింగిల్ స్టేట్మెంట్. ఒక సింగిల్ స్టేట్మెంట్ లో మార్చొచ్చు. అంటే KK1 అనేవాడు ఎవడు, యూజర్. అంటే ఓనర్ ను మారుస్తున్నా. గ్రూప్ అంటే ఏంది, నా గ్రూప్ పేరు, గ్రూప్ నేమ్. ఎస్, అంటే ఈ project1 అంటే ఏంది, ఒక డైరెక్టరీ. అంటే నా డైరెక్టరీకి ఎస్, ఇప్పుడు నుంచి గ్రూప్ గా వీడుంటాడు, ఇప్పుడు నుంచి ఓనర్ గా వీడుంటాడు అనమాట. ఇప్పుడు నేను మారుస్తున్నా ఇప్పుడు. సో మార్చాలంటే ఏం కమాండ్ టైప్ చేయాలి సార్, chgrp ch1 రెండు కలిపి కొడదామా, నో నో నో, అవసరం లేదు. chgrp అంటే గ్రూప్ నేమ్, chown అంటే ఓనర్షిప్ నేమ్ మార్చొచ్చు. కానీ రెండు ఫంక్షనాలిటీని ఒకే స్టేట్మెంట్ తోటి మనం ముగించాలంటే ఎస్, దానికి కూడా chown వాడితే సార్. chown రాసి -r రాయండి, సింపుల్. chown -r అంటే రికర్సివ్ మెథడ్ లో వీ కెన్ చేంజ్ ద యూజర్ ఓనర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ నేమ్, సింపుల్ గా అనమాట. అంటే ఇక్కడ కోలన్ అనేది వాడి అసలు సింపుల్ గా సపరేట్ చేసి ఓనర్ ని మార్చేస్తా, గ్రూప్ ని మార్చేస్తా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్, రికర్సివ్ మోడ్ లో.
ఆల్ ద థింగ్స్ విల్ బి చేంజ్డ్ ఈజీలీ రికర్సివ్ మోడ్. మీరు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం అది. సరే, ఇది యాక్చువల్గా స్టోరీ. ఏది ఇది మనం సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ని ఓనర్స్ రెండు మార్చేది. సో దానికి సంబంధించి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి సింపుల్గా ఫస్ట్ పాయింట్, చేంజ్ డైరెక్టరీ ఆర్ ఫైల్ ఓనర్షిప్. చేంజ్ ద డైరెక్టరీ ఆర్ ఫైల్ ఓనర్షిప్. ఫస్ట్ పాయింట్ ఎలా చేంజ్ చేయాలి అంటే సిహెచ్జిఆర్పి ఓనర్ సిహెచ్ఓడబ్ల్యూ. ఓకే, సిహెచ్ ఓనర్ చేంజ్ ఓనర్షిప్. ఓకే, ఏది కేకే1 యూజర్ నేమ్ అండ్ స్లాష్ ప్రాజెక్ట్1 మై డైరెక్టరీ నేమ్. అంటే ఏంది? ఎస్ ఎస్ ఫ్రెండ్స్. సిహెచ్ఓ యూజర్ నేమ్ డైరెక్టరీ. అది సింపుల్ గా. సో ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ డైరెక్టర్ నేమ్ అక్కడ రాసేసి అయిపోయింది, సింపుల్, ఎక్సలెంట్. సో రెండోది ఎట్లా మనం మాట్లాడాలి? రెండు ఇది రెండు రెండు సో రెండులో ఏమవుతుందంటే చేంజ్ ద రెండులో చేంజ్ ద డైరెక్టరీ ఆర్ ఫైల్ గ్రూప్ నేమ్, ఫైల్ అసోసియేటెడ్ గ్రూప్ నేమ్. అట్లా గ్రూప్ నేమ్ మార్చాలి, దానికి అసోసియేట్ అయిన గ్రూప్ నేమ్ మార్చాలి. సో చేంజ్ ద గ్రూప్ నేమ్, చేంజ్ ద డైరెక్టరీ ఆర్ సంథింగ్. సో దీనికి ఏం చేయాలా? సింపుల్ గా సిహెచ్జిఆర్పి, సో గ్రూప్ నేమ్ రాయండి, తర్వాత డైరెక్టరీ నేమ్ రాయండి. సో డిఐఆర్, దాట్స్ ఇట్. సో సిహెచ్జిఆర్పి గ్రూప్ నేమ్ వచ్చి గ్రూప్ 1, డైరెక్టరీ నేమ్ వచ్చి స్లాష్ ప్రాజెక్ట్. ఇలాగా సింపుల్, ఇది స్టోరీ. ఇట్లా చేయాలి. ఓకే, పైన కింద రెండు. ఓకే సింపుల్. అదేమో ఓనర్షిప్, ఇదేమి. ఓకే బాగుంది సార్. తర్వాత రెండు ఒకేసారి మార్చొచ్చు. మూడు, చేంజ్ ది డైరెక్టరీ ఆర్ ఫైల్ ఓనర్షిప్ అండ్ అసోసియేటెడ్ అదేనా గ్రూప్ నేమ్, అసోసియేటెడ్ గ్రూప్ నేమ్ రెండు మార్చొచ్చు. చేంజ్ ద డైరెక్టరీ ఆర్ ఫైల్ ఓనర్షిప్, చేంజ్ ద డైరెక్టరీ ఆర్ ఫైల్ ఓనర్షిప్ అండ్ అసోసియేటెడ్ గ్రూప్ నేమ్ రెండు మార్చేయచ్చు మనం. ఎలా మార్చొచ్చు మనం? ఓకే, రెండు మార్చొచ్చు. ఓకే, ఎలా మార్చాలి మనం అంటే, ఎలా మార్చాలంటే చూడండి సింపుల్ గా సిహెచ్ ఓన్ రాయండి. ఓకే, తర్వాత మీరు ఏం రాస్తారంటే హైఫన్ ఆర్ రికర్సివ్ మెథడ్ రాసి ఎస్ యూజర్ నేమ్ రాయండి. ఓకే, యూజర్ నేమ్ రాయండి, తర్వాత మీరు ఏం చేస్తారు? కోలన్ పెట్టేసి గ్రూప్ నేమ్ రాయండి. గ్రూప్ నేమ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్టరీ నేమ్ రాయండి. డిఐఆర్, డిఐఆర్ నేమ్, దట్స్ ఇట్. ఇది సిహెచ్ఓన్ హైఫన్ ఆర్. ఓకే, యూజర్ నేమ్ కేకే1, సో కోలన్ తర్వాత గ్రూప్ నేమ్ 1, ఎస్ డైరెక్టరీ నేమ్ అనేది ప్రాజెక్ట్. ఇట్లాగా మూడు స్టేట్మెంట్స్ మీరు ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో ఇట్లాగా 1 2 3 మూడు చేయొచ్చు, మీరు ఈజీగా చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ ఫైల్ సంబంధించి డైరెక్టరీకి సంబంధించి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ACLs లో దిగాలి. సో హౌ టు అసైన్ ACLs అనే పర్టికులర్ యూజర్ అనే పర్టికులర్ డైరెక్టరీ. ఓకే, ఏంటిది క్వశ్చన్ ఏంది? హౌ టు అసైన్ హౌ టు అసైన్ ఓకే హౌ టు అసైన్ ఆర్ యాడ్
permission to the particular user on a particular specific అంటే particular అంటే specific particular user on a particular directory. How to assign permission to the particular user on a particular directory. Okay. ఇది యాక్చువల్గా అంటే హౌ టు అసైన్, ఎలాగ అసైన్ చేయాలి. ఓకే, సో ఎలా అసైన్ చేయాలి అంటే పర్టికులర్గా ఆన్సర్ ఏంది, by using setfsel. ఆ రోజు నోట్స్ టైప్ చేయలేదు కదా, అవునా? అదే ప్రాబ్లం, ఆ రోజు నోట్స్ టైప్ చేయలేదు, దాన్ని చూపించలేదు. సో హౌ టు అసైన్ ఎ పర్మిషన్ టు ద పర్టికులర్ యూజర్ అనే పర్టికులర్ డెవలపర్. ఒక పర్టికులర్ యూజర్ కి పర్టికులర్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి అంటే setfsel కావాలి. సో setfsel అని రాసి setfsel తర్వాత m రాయాలి. m మీన్స్ వాట్. సో ఎవరైతే యూజర్ ఉన్నారో యూజర్, ఏ యూజర్ వాడు AK1. ఓకే, సో ఏం పర్మిషన్స్ అది, ఎస్ RWX. తర్వాత మనం ఏదైతే ఉందో డైరెక్టరీ పేరు /project ఇట్లా ఇవ్వాలి. యాక్చువల్గా ఇది స్టోరీ. సో ఇది స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ లో మనం ఆల్రెడీ చెప్పాము, ఏమని చెప్పాము, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి పర్మిషన్స్ ఇవ్వాలంటే పూర్తి స్థాయిలో మనం ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలి. సో KK1 తెలుసుకున్నాం. ఓకే, ఏం పర్మిషన్స్ అంటే RWX పర్మిషన్. సో దేని మీద /project1 మీద, project1 మీద ఇలాగా. సో KK1 RWX project1 ఇలాగా. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం setfsel రాస్తాం. సో setfsel రాసాం, కరెక్టే, బాగుంది. setfsel రాసాం, బాగానే, కరెక్టే, బాగుంది. ఇప్పుడు ఆ setfsel రాసాం కానీ దానికి కమాండ్కి అర్థం కావట్లేదు, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలో దానికి తెలియటం కోసం మళ్ళీ అమ్మ ఏం చేయాలంటే మాడిఫై, ఆల్రెడీ ఉన్నదాన్ని మాడిఫై చేసి ఈ విధంగా ఇచ్చేసేయి అని చెప్పాలి. m. మరి KK1 అనే వ్యక్తి ఎవరు, ఐ డోంట్ నో ఆన్సర్ అది. అప్పుడు ఏం చేయాలా, ఓహో KK1 అనే వ్యక్తి యూజర్ అన్న యూ పెట్టాలి. అప్పుడు దానికి అర్థం, ఓహో KK1 అనే యూజరు, వాడికి RWX అని పర్మిషన్స్, డైరెక్టరీ పేరేం project1, ఏం చేయాలో మోడిఫికేషన్ చేయాలా, అప్పుడు అర్థమైంది స్టేట్మెంట్. అందుకోసం ఇదంతా రాసాం. దిస్ ఇస్ అ setfsel అట్లా. సో ఆ విధంగా మనకి యూజర్ కి పర్మిషన్స్ మార్చొచ్చు. సరే, ఇద్దరు యూజర్స్ ఉంటే మార్చొచ్చా? ఇద్దరు యూజర్స్ ఒకేసారి పర్మిషన్స్ ఇవ్వచ్చా? ఇచ్చేసుకో, నో ప్రాబ్లం, ఇచ్చేసుకో, నాట్ ఇష్యూ. ఇద్దరు యూజర్స్ కూడా పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎలాగా, డిఫరెంట్ పర్మిషన్స్. ఒక యూజర్కి ఒకలాగా పర్మిషన్, ఇంకొక యూజర్కి ఇంకోలాగా పర్మిషన్స్ ఇచ్చేయచ్చు. సో అదంతా కూడా మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు. సార్ పర్మిషన్ తీసేయాలంటే ఎట్లా సార్ అంటే, పర్మిషన్ తీసేయాలంటే ఎక్స్ సార్, పర్మిషన్ తీసేయాలంటే ఎక్స్ అంటే ఎట్లా, హౌ టు రిమూవ్ పర్మిషన్స్. పర్మిషన్స్ ఎలా తీసేయాలి, అర్థమైందా? పర్మిషన్స్ ఎలా తీసేయాలి అంటే setfsel రిమూవ్ చేయడానికి ఎక్స్ రిమూవ్ చేసిన ఎక్స్, ఎవరు వాళ్ళు, యూజర్, ఎవరు వాళ్ళు, KK1. ఎస్ KK1 అనే వ్యక్తికి, ఆ KK1 అనే వ్యక్తి, సింపుల్ గా చెప్పాలంటే KK1 అనే వ్యక్తి ఏం పర్మిషన్ తీసేయమంటావు, RWX అనే పర్మిషన్ KK1 తీసేసేయి.
దేని మీద? డైరెక్టరీ మీద. ఏ డైరెక్టరీ? project1 డైరెక్టరీ. అట్లా ఇలాగనమాట. సో project1 అనే డైరెక్టరీ మీద ఇక్కడ RWX అనే పర్మిషన్స్ KK1 అనే యూజర్ కి X రిమూవ్ చేసి పడేస్తున్నాను. ఈ విషయం with the help of X by using setfsel command. setfsel సేమ్ థింగ్ మనం గ్రూప్ కూడా అలాగే చేయొచ్చు. గ్రూప్ ఇది యూజర్ కదా, గ్రూప్ అయితే ఎట్లాగా ఉంటది అంటే గ్రూప్ సింపుల్. అంటే ఒక గ్రూప్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ KK1, లెట్స్ సే KK2, KK3, KK4 ఇలాగ ఉన్నారనుకోండి. వీళ్ళందరినీ నేను ఏం చేస్తానంటే ఒక గ్రూప్ లో చేస్తా. వీళ్ళందరినీ నేను ఒక గ్రూప్ చేస్తా. ఆ గ్రూప్ ఏంటంటే group1. దట్స్ ఇట్, group1. అదేనా? సో ఆ గ్రూప్ కి నేను పర్మిషన్స్ ఇచ్చేస్తాను. నేను సింపుల్ ఆ గ్రూప్ మాత్రమే. సో ఆ గ్రూప్ కి నేను పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి సార్ అంటే సింపుల్ గా ఇది గ్రూప్ కదా, పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలా? సింపుల్ అంతే. ఏమని? setfsel. ఓకే. పర్మిషన్స్ ఇవ్వాలంటే M. ఓకే. ఏంటది? గ్రూప్ కదా అంటే group1. group1. ఓకే. తర్వాత ఏం పర్మిషన్స్? అది RWX. దేని మీద? project1 డైరెక్టరీ. అట్లా మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? group1 లో ఉన్న సభ్యులందరికీ RWX వస్తుంది. ఏ డైరెక్ట్? project1 డైరెక్టరీ మీద. సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా రాయాలి సార్ అంటే సింపుల్. setfsel -m -g. G means what? Group, colon. సో కోలన్ గ్రూప్ ఏంటి? గ్రూప్ నేమ్. group1. ఓకే. తర్వాత ఏం రాయాలా? RWX. ఓకే. RWX తర్వాత ఏంటి? RWX రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి /project. అట్లా ఇది స్టోరీ. సో G అంటే group1 అంటే గ్రూప్ నేమ్. RWX అనేది పర్మిషన్స్. G అంటే గ్రూప్, ఇట్ ఇండికేట్స్ group1. ఇదేంటి? యాడింగ్, మోడిఫైయింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పర్మిషన్స్ ని మోడిఫై చేసి ఈ పర్మిషన్స్ ఇప్పుడు ఇస్తున్నా. RWX దేని మీద? project1 డైరెక్టరీ మీద. ఎవరికి? group1 కి. ఎవరు పనిచేస్తుంది? setfsel. M అంటే ఏంది ఇక్కడ? యాడింగ్, మోడిఫికేషన్. ఎస్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని ఇప్పుడు మోడిఫై చేస్తాం, దాన్ని యాడ్ చేయటం, పర్మిషన్స్ యాడ్ చేయటం. సో M ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే ఆప్షన్ ఆర్ ఫ్లాగ్. ఎం ఫ్లాగ్ అంటే దీనికి ఎలాగా అంటే మనం ఎలా చెప్పాలి? సో we assign permissions to the particular specific user on a specific directory, okay, by using setfsel command. So with the help of m flag అట్లా మాట్లాడాలి మనం. m flag అట్లా m flag or ఆప్షన్. m flag కొంతమంది ఫ్లాగ్ అంటారు, కొంతమంది ఆప్షన్ అంటారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇలాగా చెప్తే చాలు. ఏమని? ఇలాగా setfsel యూజర్ నేమ్ అలాగా రాసాం కదా. ఫ్రెండ్స్, setfsel -. సో యూజర్ నేమ్, ఓకే, యూజర్ నేమ్ colon types of permissions and project directory name, AR name. అది ఇచ్చాం. సో దాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం స్టేట్మెంట్. అది setfsel రాయాలి, -m రాయాలి, u రాయాలి, యూజర్ నేమ్, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. అది ఎక్సా, ఆరా, డబ్ల్యూ. సో దిస్ ఇస్ వాట్ హౌ టు అసైన్ పర్మిషన్స్. సో ఇది అసైన్ చేయడానికి. హౌ టు రిమూవ్ పర్మిషన్స్ అనేది వేరు. ఫ్రెండ్స్, హౌ టు రిమూవ్ పర్మిషన్స్
హౌ టు రిమూవ్ పర్మిషన్స్. పర్మిషన్స్ ఎలా తీసేయాలి? హౌ టు రిమూవ్ పర్మిషన్ టు ద specific user on a specific డైరెక్టరీ. అనే స్పెసిఫిక్ డైరెక్టరీ, ఒక స్పెసిఫిక్ డైరెక్టరీ మీద పర్మిషన్స్ ఎలా తీసేయాలి? ఎవరికి? యూజర్కి. ఎలా తీసేయాలి అనేది సింపుల్, సేమ్ మ్యాటర్. సేమ్ ఎట్లా? ఎస్, ఆన్సర్ 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 బై యూజింగ్ setfsl command. సో మనం ఎట్లా చేయాలా? ఎస్, సేమ్ థింగ్, రిమూవ్ రాసుకోండి అంతే, సేమ్ థింగ్. ఇదంతా కాపీ చేసుకొని రిమూవ్ చేసేసాయి. సింపుల్ గా రిమూవ్ పెట్టేసుకోవాలి, సింపుల్ గా అయిపోతుంది. ఎస్, remove permissions to the specific user on a specific directory by using setfl command with the help of x flag. Okay, with the help of x flag. అంతే, ఇక్కడ వచ్చేసి x అయిపోయిందంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. దిస్ ఇస్ వాట్ రిమూవ్ మీన్స్ x. we remove permissions to the specific user on a specific directory by using setfsl command with the help of x flag. Simple, setfsl. So username, types of permissions, that's it. అంటే టు ద స్పెసిఫిక్ యూజర్ అట్లా ఇది. సో మనకి అట్లా కాకుండా సార్ గ్రూప్ కి రాయాలి సార్ అంటే ఎస్, హౌ టు అసైన్ పర్మిషన్స్ టు ద గ్రూప్ ఆన్ ఏ స్పెసిఫిక్ డైరెక్టరీ. సో ఒక స్పెసిఫిక్ గ్రూప్ కి స్పెసిఫిక్ డైరెక్టరీ మీద ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి? పర్టికులర్ అండ్ ఈజీగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. టు దట్ పర్టికులర్ గ్రూప్ అనే పర్టికులర్ డైరెక్టరీ. How to assign permission to the particular group on a particular directory. Same thing. With the by answer వచ్చేసి same thing. By using yes friends. setfsl. దానికి కూడా అదే, by using setfsl. Okay. Same thing, same matter. Yes, same matter. అంటే ఏంటి? ఇక్కడ కాపీ చేసుకోండి, సేమ్ థింగ్ ఇక్కడ కాపీ చేసుకోండి. అంటే టైప్ చేయొచ్చు, మనకి ఎందుకు టైం వేస్ట్. స్పెసిఫిక్ గ్రూప్ group on a specific directory by using setfsl command with the help of mflag. ఇది యాక్చువల్ గా we assign permissions to the specific group on a specific directory by using setfsl. సో దానికి ఎలా రాయాలి మనకి అంటే setfsl, okay, -m. So now G indicates group. సో ఏ గ్రూప్ అది? ఆ గ్రూప్ పేరు రాయి, గ్రూప్ నేమ్. సో గ్రూప్ మీన్స్ గ్రూప్ నేమ్. తర్వాత మీకు గ్రూప్ నేమ్ తర్వాత టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. ఏ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్? అదేనా టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. ఆ టైప్స్ ఆఫ్ పర్మిషన్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఏంటంటే టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలంటే ఎస్, డైరెక్టరీ నేమ్. setfsl mg group name, types of permission and the directory name. So setfsl -m g, okay, g. So group name వచ్చేసి group 1. Okay. So types of permissions r+. తర్వాత ఏంటి? డైరెక్టరీ నేమ్ /project1. That's it. సింపుల్. ఇంతేనా సార్? ఇంతే, సింపుల్. స్పేస్ ఇచ్చేసి ఇది సింపుల్. సో తీసేయాలంటే ఎట్లా సార్? సేమ్ థింగ్, తీసేయాలంటే సేమ్.
ఈజీగా తీసేయచ్చు. దట్ మీన్స్ హౌ టు రిమూవ్. సో సేమ్ ఇదిగోండి, హౌ టు రిమూవ్ పర్మిషన్, సేమ్ థింగ్. ఓకే, 4 హౌ టు రిమూవ్ పర్మిషన్స్ టు ద గ్రూప్ ఆన్ ఏ specific directory. How to remove permissions to the group on a specific directory. ఎలా రిమూవ్ చేయాలి అంటే ఆన్సర్ by using, yes friends, by using setfsl command. Yes, by using setfsl command మనం ఇవన్నీ చేయొచ్చు. setfsl command ఉపయోగించి మనం ఇవన్నీ చేయొచ్చు. ఓకే, సో ఎలా ఇవన్నీ చేయొచ్చు అని అంటే చూడండి, యాక్చువల్గా చూడండి, సింపుల్ గా చెప్పాలంటే చూడండి, we remove permissions to the group, to the particular group on a specific directory. Okay, by using setfsl command with the help of, yes friends, x flag, with the help of x flag, with the help of x flag. సో ఎక్స్ ఫ్లాగ్ తీసుకొని ఎక్స్ ఫ్లాగ్ తీసుకొని వెంటనే మనం ఏం రాయాలనేది మనకు తెలుస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ ఫ్లాగ్. దట్స్ ఇట్. సో ఎలా రాస్తాం మనం? సింపుల్, setfsl. ఓకే, setfsl. ఓకే, -x g మీన్స్ వాట్? గ్రూప్. g ఇండికేట్స్ గ్రూప్. ఏ గ్రూప్? ఆ గ్రూప్ పేరు రాయండి, గ్రూప్ నేమ్. ఎస్, తర్వాత గ్రూప్ నేమ్ తర్వాత మళ్ళీ ఏం రాయాలి? ఎస్, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. ఏ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఆ గ్రూప్ కి అసైన్ చేస్తున్నావు రాసేసి, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్, టైప్స్ ఆఫ్ పర్మిషన్. ఓకే, టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్, డైరెక్టరీ నేమ్. ఎస్, సో setfsl xg, గ్రూప్ నేమ్ వచ్చేసి 1. ఎస్, టైప్స్ ఆఫ్ పర్మిషన్ RXX. దాట్స్ ఇట్. తర్వాత ఏంది? ప్రాజెక్ట్ 1. ఇది స్టోరీ. ఇవి సింపుల్ గా. సో అక్కడ చూసారా, మనకి ఇక్కడ నుంచి ఇవంతా కూడా చాలా చాలా వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో మనం యాక్చువల్గా getfscl అనే కమాండ్ కూడా చెప్పాము. సో getfscl అనేది ఏంటంటే ఎస్, వి చెక్ ద ACLs. ఓకేనా, వి చెక్ ద ఫైల్స్ పర్మిషన్స్, ఫైల్ ఆర్ డైరెక్టరీ పర్మిషన్స్. వాట్ ఇస్ దిస్? getfscl. సో getfscl అనే కమాండ్ ఎలా రాయాలి సార్ అంటే ఎస్, సింపుల్, getfscl. getfscl, ఎస్, వాట్ ఇస్ getfscl అంటే ఏంది? ఎస్, getfscl స్టాండ్స్ ఫర్ get FSCL is a command in Linux. ఓకే, దాని పర్పస్ ఏంది అంటే, దాని పర్పస్ ఏంటంటే getFSCL stands for, getFSCL stands for get, so file access controls, file access control in the form of list. That's it, the form of list అంటే లిస్ట్ ఫార్మాట్ లో మనకి డిస్ప్లే చేస్తాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. అర్థమైంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. దట్స్ ఇట్. అర్థమైందా? సో దట్ మీన్స్ వాట్, మనం యాక్చువల్ గా డిఫాల్ట్ ఫైల్ by using getfscl. Yes, we check the directory or file default permissions. Okay, default permissions as well as ACLs also access. సో ACLs ఆల్సో, ACLs ను కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు?
ఆఫ్టర్ అప్లైయింగ్. సరే, ఏసీఎల్స్ అప్లై చేయకుండానే మనకి ఈ పర్మిషన్స్ చెక్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఏసీఎల్స్‌కి, గెట్ ఎఫ్ఎస్‌సీ‌లకి సంబంధం లేదు. కాకపోతే ఏందంటే డిఫరెంట్‌గా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని తెలుసుకోవచ్చు ఈజీగా. అర్థమైందా? అట్లా. సో, దానిలో మనకి చాలా మందొస్తారు. ఎలా వస్తారంటే అసలది సింపుల్‌గా ఫైల్ నేమ్ ఏంటి? యెస్. ఆర్ డైరెక్టరీ అయితే డైరెక్టరీ నేమ్ ఏంటి? ఓకే. ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టర్ నేమ్. ఓకే. తర్వాత ఏంటి? అసలు దానికి ఓనర్ ఎవడు? ఓనర్ ఎవడు? అసలు దానికి గ్రూప్ ఏంటి? ఆ గ్రూప్ నేమ్ ఏంటి అసల? దాని గ్రూప్ నేమ్ ఏంటి? ఏంది? దాని ఓనర్ నేమ్ ఎవడు? ఓనర్ ఎవడు? ఓనర్ నేమ్, గ్రూప్ నేమ్. యెస్. ఆ తర్వాత గ్రూప్‌కి పర్మిషన్స్ ఏంటి? గ్రూప్ పర్మిషన్స్. ఓకే. తర్వాత యూజర్ పర్మిషన్స్. ఓకే. తర్వాత యెస్ ఫ్రెండ్స్. ఇట్లాగా. తర్వాత అదర్స్ పర్మిషన్స్. ఓకే. ఇలాగ ఇవన్నీ డిస్‌ప్లే చేయడానికి ఇది. సో, ఏసీఎల్స్ అప్లై చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్‌గా పర్మిషన్స్ ఇట్లాగే చూస్తావు. అయితే ఏసీఎల్స్ నువ్వు అప్లై చేసావనుకో, అప్పుడు ఎట్లా కనపడిద్దంటే నీకు డిఫరెంట్‌గా కనపడిద్ది. ఎట్లా కనపడిద్ది? ఆహ్, డైరెక్టరీ నేమ్ అనేది ప్రాజెక్ట్ 1 ఓకే. ఇక ఓనరు ఓకే. ఇక ఓనర్ ఆర్ గ్రూప్ కామనే. అయితే ఓనర్ గ్రూప్ కామనే. అయితే నీకేంటంటే కేకే 1 అని కనిపిస్తుంది. వాడికి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉందమ్మా అని చెప్పి. కేకే 2 కనిపిస్తుంది. వాడికేమో ఆర్ఎక్సే ఉందమ్మా అని చెప్పి. కేకే 3 కనిపిస్తుంది. వాడికి మాత్రం ఎక్స్ ఉందమ్మా అని చెప్పి. అట్లనమాట. ఇలాగ అంటే దిస్ ఈస్ కాల్డ్ ఏసీఎల్స్. అంటే ఏసీఎల్స్‌ని కూడా నువ్వు డిస్‌ప్లే చేయొచ్చు. అంటే ఎట్లా డిస్‌ప్లే చేయాలి సార్? ఏం రాయాలా? ఏం లేదు. గెట్ ఎఫ్ఎస్‌సీఎల్ రాసేసేయి. గెట్ ఎఫ్ఎస్‌సీఎల్ అని రాసి అక్కడ మీరు డైరెక్టరీ నేమ్ రాసేయి. డైరెక్టరీ డైరెక్టరీ నేమ్. యెస్. ఆఫ్టర్‌వర్డ్స్ ఫైల్ నేమ్. డైరెక్టరీ నేమ్ ఆర్ ఫైల్ నేమ్. సో, వెంటనే ఇట్ డిస్‌ప్లేస్ యూ లైక్ థిస్. ఓకే. ఇట్ డిస్‌ప్లేస్ యూ లైక్ థిస్. యూజర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత దానికున్న గ్రూప్ పర్మిషన్స్ వస్తాయి. ఓకే. ఆ తర్వాత అదర్స్ పర్మిషన్స్ వస్తాయి. అదర్స్. తర్వాత యూజర్స్ కూడా అట్లా. అట్లా. సో, ఈ స్టోరీ మొత్తం వచ్చేస్తది అక్కడ. ఓనర్ నేమ్ ఏంటి? యెస్. గ్రూప్ నేమ్ ఏంటి? యెస్. తర్వాత ఏసీఎల్స్ ఏంటి? కేకే 1 ఇది, కేకే 2కి ఇది, కేకే 3కి ఇది ఇట్లా. దిస్ ఈస్ వాట్ గెట్ ఎఫ్ఎస్‌సీఎల్. Get FSCL. FSCL means what? File Access Control List. That means what? The Get FSCL stands for Get FSCL stands for Get File Access Control. Okay, in the form of list. Okay, okay. Get access File Access Control. Okay, in the form of list. Okay, Get FSCL is a command in Linux. By using Get FSCL, yes command. So command, we check the yes directory or file default permissions. That's it. Over. Simple. ఇది అప్లై చేయటం, తీసుకోవడం అవన్నీ మనం చూడొచ్చు ఈజీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఎస్ సార్. కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? లేదు కదా? చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంది. చాలా కూల్గా నేర్చుకోవచ్చు మనం. అవునా? క్లారిటీగా ఉందా? ఎస్ సార్. గుడ్. సో మనం ప్రాక్టికల్ కూడా చూద్దాం. ఇప్పుడే చూద్దాం ప్రాక్టీస్ కూడా. ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? కొంతమంది ఏంటంటే సబ్జెక్టు అవసరం లేదు మాకు, మేము ఆఫ్లైన్లోకి వెళ్ళి ఇరగదీసుకొని పొడిసేసి హాస్టల్లో నుంచి రూముల్లోకి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఇన్స్టిట్యూట్ పక్కలో ఆ ల్యాప్టాప్ ఒకటి పెట్టుకొని ల్యాప్టాప్ ఆన్లోనే ఉంటుంది, పక్కనోడితో సొల్లు కబుర్లు చెప్పుకుంటా సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉంటా. నాకు అలవాటు అయిపోయింది అట్లా. అందువల్ల ఆన్లైన్ అనే క్లాసులకి ఎవరు అటెండ్ అవ్వట్లేదు. ఆన్లైన్ అనేది క్రమశిక్షణ కలిగిన విధానం.
నీ బోర్డు నీకు కనిపెడుద్ది, నీకు ఇంటర్నెట్ నీకు ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆ మాటల్లో జాగ్రత్తగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది జాగ్రత్తగా చూసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగపడిద్ది. కానీ ఇప్పుడున్న యూత్ ఎట్లా అలవాటు చేసుకున్నారు అంటే కాసేపు టీ తాగడానికి కిందకెళ్ళాలి. కాసేపు భోజనం చేయడానికి కింద, కాసేపు అటు తిరగడానికి కింద, కాసేపు అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయింది. సాఫ్ట్‌వేర్ కోర్స్ కాదు వాళ్ళు నేర్చుకునేది. బూడిద. ఏమీ రాదు. ఏంటే ఏమి రాదు. సో, చాలా మంది దయచేసి అట్లా డీవియేట్ అవ్వగాకండి. చాలా మంది మనకి ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మందొచ్చేవాళ్ళు. ఆన్‌లైన్ అయ్యేసరికి రాదు. అంటే ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా బోర్డ్ కనపడుతుంది. నా మాటలవే, అన్నీ అవే. కానీ వాళ్ళ ఉద్దేశాలేందంటే, మనం జల్సా జేయాల. జల్సాలిప్పుడు జేస్తారు గానీ, 35 సంవత్సరాల తర్వాత పాల ప్యాకెట్ తెమ్మంటే, పిల్లలకి బిస్కెట్‌లు కొనటానికి డబ్బులు గూడా ఉండవు. ఆ సంగతి వాళ్ళకిప్పుడు తెలియటంలా. ఇప్పుడు వాళ్ళేందంటే, చాలా తియ్యటి మాటలు చెప్తాం. "హే! సూపర్! ఎక్సలెంట్! అబ్బా! అదిరిపోయావు." తియ్యటి మాటలు జెప్తే చాలా ఉంటది. కానీ మనం ఇలాంటి జీవితానికి పనికొచ్చే సత్యాలు అలర్ట్ చేయటం. అలర్ట్ అంటే ఏంది? "ఏ బాస్ అర్థమవుతుందా లేదా? ఏయ్ ఇంటున్నావా లేదా? ఏయ్ అదేంది చెప్పు, ఇదేంది చెప్పు" అనకూడదు స్టూడెంట్‌ని. అడిగితే కూడా రాడు. అందులో సాఫ్ట్‌వేర్ కోర్స్ ఎట్లా అంటే ఒక 45 డేస్‌లో నేర్పించాల. లేదు అసలు సార్ నెలలో 30 డేసే. 30 డేస్‌లో సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్పించండి సార్. మేము కొడతాం సార్, ఇరగదీస్తాం సార్. సాఫ్ట్‌వేర్ గేట్లు గూడా పగలగొట్టే స్థాయికి మేము ఎదుగుతాం సార్. అయితే పగలగొట్టం గాదుగా, గేట్ కూడా టచ్ చేయనీయరు మిమ్మల్ని. కాబట్టి చాలా టైం పట్టిద్ది. ఒక ఆన్‌లైన్‌లో ఒక కోర్స్ ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా ఏ కోర్స్ అయినా సరే, ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ అనేది మినిమమ్ టు మినిమమ్ ఒక 4 మంత్స్, 3 మంత్స్ అబోవ్ అంతే. 3 మంత్స్ తర్వాత మాత్రమే అసలు ఏమి సబ్జెక్ట్ లేని నువ్వు ఎదగగలవు. రియల్‌గా అట్లా. కాబట్టి డీవియేట్ అవ్వొద్దు దయచేసి. ఆన్‌లైన్ అనేది చాలా చక్కటిగా ఉంటది. క్రమశిక్షణ కలిగిన వాతావరణంలో బాగా ఈజీగా, స్పోర్టివ్‌గా నేర్చుకోవచ్చు. ఈజీగా ఉంటది. అయితే మన వాళ్ళకి అంటే కంపెనీలోకెళ్ళిన తర్వాత కూడా ఎట్లుంటది సార్? కంపెనీలోకెళ్ళిన తర్వాత వాడు ఒక 10 వీడియోలు ఇస్తాడు, వినమంటాడు ప్రాజెక్ట్ గురించి. అప్పుడు ఆ స్టోరీ అప్పుడు బయటపడిద్ది. అప్పుడు వాళ్ళ స్థాయి అప్పుడు అర్థమైద్ది. సో, కాబట్టి అప్పుడు, అప్పుడు దాదాపుగా చెప్పాలంటే చాలా కష్టాలు, ఇబ్బందులు పడతారు. ఎందురా దేవుడా! అని. ఆ! సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఏదో చేతిలో ఉందనుకుంటున్నారా? 8 ఏళ్ళు కష్టపడితే బ్యాంక్ జాబ్ రావట్లా. 10 ఏళ్ళు కష్టపడితే టీచర్ జాబ్ రావట్లా. 20 ఏళ్ళు కష్టపడితే ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి నరకం చూస్తున్నారు. ఇంక సాఫ్ట్‌వేర్ జాబు 35 డేస్‌లో, 40 డేస్‌లో నేర్చుకోవాలనే కలలుగంటున్నారు. ఈ కలలు గూడా పేరెంట్స్ పాపం తెలియక వాళ్ళు గూడా పిచ్చోళ్ళు గాబట్టి, అబ్బా! 45 డేస్‌లో, 30 డేస్‌లో కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చిద్దని వాళ్ళ ఫీలింగ్ పాపం. తెలీదు గాబట్టి అని. యెస్ ఫ్రెండ్స్. సో, టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఆన్ ట్రాజెడీ. యెస్. ఎవ్రీథింగ్ ట్రాజెడీ. ఆ! ఏదైనా మాటలు జెప్పాలా. ఆ! జాబ్ బెట్టిస్తా. ఏంది పెట్టిచ్చేది ఈయన. పెట్టియటానికి ఈయనెవరు? తీసుకోవడానికి వాడెవడసల. ఆ! జాబ్ పెట్టిస్తా. అసలు ఆ వర్డే రాంగ్ వర్డ్. జాబ్ ఒకళ్ళు పెట్టిచ్చేదేంది బాస్. ఆహ్, ఒకళ్ళు పెట్టిచ్చేదేంది జాబ్ అసల. 2024 ఇది. 1997 అయితే కరెక్టే నమ్మొచ్చు. ఏదో పెట్టిర్రా బాబు అని. 2024లో యెస్ కంప్లీట్‌గా మనమే పబ్లిక్‌లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడ జాబ్స్ ఉన్నాయో ఏంటో మొత్తం మీకు వచ్చేస్తుంది కదా! ఆన్‌లైన్‌లో కంప్లీట్‌గా. సో, ఈరోజు గూడా మనం కంప్లీట్‌గా చెప్పాలంటే ఒక డైలీ జాబ్ అప్డేట్స్‌లో గూడా కొన్ని మనకి వచ్చినియి. పంపించాననుకుంటా మీకు. ఆహ్, 28 ఈరోజు. 28లో ఇవి ఈ జాబ్ అప్డేట్స్. సో, వీటిలో యాక్చువల్‌గా చెప్పాలంటే కొన్ని మీకు ఆల్రెడీ వచ్చేసినియి. ఒక అంటే బానే ఉంది. డెవాప్స్ సైడ్ ఉందిది. ఈ పొజిషన్ డెవాప్స్ సైడ్ ఉంది. బెంగుళూరు లొకేషన్. సో, దానికి సంబంధించి ఇది. మనం ఇట్లా సెండ్ చేస్తాం. దాన్ని ఈజీగా అప్లై బటన్ నొక్కేసి మీరు అప్లై చేసుకోవడం, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అంతే. ఆ ఉద్యోగాలే నిలబడతాయి. అంతేగాని వేరే ఉద్యోగాలు నిలబడవు. అట్లా. ఓపెనింగ్ అక్కడుంది. ఆడ మని అప్లై చేసుకోవటం. తర్వాత ఇదొకటి ఇది కూడా బానే ఉంది. రియల్‌గా. ఫ్రెండ్స్. సో, ఇది ఒక స్టైల్‌లో. ఓకే. ఇది కూడా డెవాప్స్ సైడ్ ఉంది. సో, ఇది అంతా కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంది. అంతా సీఏ/సీడీ డెవాప్స్ బానే ఉంది. సీఏ/సీడీ కొంచెం వచ్చి పక్కాగా లైనక్స్ కొంతొచ్చి. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఏదైనా కొంచెం లైనక్స్ మీద కంప్లీట్‌గా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. సో, ఈరోజు కూడా మనం అట్లా అప్డేట్ చేసాము. ఫ్రెండ్స్.
ఇవి చాలు అంతేగాని ఎవడో జాబులు పెట్టిస్తా తిప్పిస్తా అది అంటే ఇక నథింగ్. దయచేసి నమ్మొద్దు అలాంటివన్నీ. ఆ జాబులు ఉండవు కూడా. ఓకే. సర్వర్ 1. ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ సర్వర్ లాక్. ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్. సర్వర్ లాంచ్ చేద్దాం. ఒకటో సర్వర్ కాదు ఆల్రెడీ. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ఇది గతంలో ఉన్న సర్వర్ ఏంటి? ఎస్. ఓకే. ఎస్, సర్వర్ 1 and copy this public IP address. But password ఉంది. పాస్వర్డ్ ఉండాలి. సర్వర్ పాస్వర్డ్. ఎస్, ఇది సర్వర్ పాస్వర్డ్. గుడ్. సో EC2-user. గుడ్. చాలా చాలా సింపుల్ ఇది, అది పెద్ద విషయం కాదు. సో తర్వాత మనం sudo-i ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, sudo-i ప్రెస్ ఎంటర్ బటన్. ఇది. సో తర్వాత మనం ఏం చేస్తాం? ఎస్, ఐఎమ్ ఏ రూట్ యూజర్. సో ఐ క్రియేట్ ఏ డైరెక్టరీ. మై డైరెక్టరీ నేమ్ ఇస్ వాట్? mkdir/project1 directory. mkdir/project1 directory. Press enter button. Good. So now mkdir/project. Okay. సింపుల్ గా మనం ఇప్పుడు ఇందాక చెప్పాం getfscl అని. సో ఇప్పుడు మనకి ls-ld/project1. ఎస్, ఇలా సెర్చ్ చేయొచ్చు. ls-ld/project1 చేయొచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇలాగా మనం చూసుకోవచ్చు బాబు ఏమేమి ఉన్నాయి. అయితే దీనికి కొంచెం ఎస్, ఇంకొంచెం డిఫరెంట్ వేలో మనం చెక్ చేసుకోవచ్చు పర్మిషన్స్. ఎట్లాగంటే ఎస్, దట్ ఈస్ కాల్డ్ getfscl/project1. సో getfscl/process ఎంటర్ బటన్. ఎస్, ఇది చెప్పాలంటే చూసారా, ఇది ఫైల్ ఏం పేరు, దాని పేరు project1. ఎవరు దానికి ఓనర్? రూట్. ఎవరు దానికి గ్రూప్? రూట్. యూజర్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? RWX. గ్రూప్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? RWX. అదర్స్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? చూసారా, ఓనర్ నేమ్ వచ్చింది, ఫైల్ నేమ్ వచ్చింది, అంటే డైరెక్టరీ నేమ్ వచ్చింది. తర్వాత ఓనర్ ఎవడో తెలిసింది, గ్రూప్ ఎవడో తెలిసింది, యూజర్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయో తెలిసింది, గ్రూప్ కి ఏం పర్మిషన్ ఉన్నాయో తెలిసింది, అదర్స్ కి ఏం పర్మిషన్ తెలిసింది. అట్లా. సో ఇట్లాగా మనం చూడొచ్చు యాక్చువల్గా. ఏది ఇది? విత్ ద హెల్ప్ ఆఫ్ getfscl. సో CLER క్లియర్. క్లియర్ స్క్రీన్ అయిపోయింది. క్లియర్. సో నౌ ఇప్పుడు ఎలా చేయాలి సార్ ఏంటి అంటే, ఎలా చెక్ చేయాలి అంటే ACLs ని ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ఎలా చెక్ చేయాలి అంటే, ఇక్కడ మనం రెండుగా మనం చూడాలి. యాక్చువల్ గా చెప్పాలంటే రెండుగా చూడాలి. ఎస్, దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ బిగ్ స్క్రీన్. ఇది మీ స్క్రీన్ అనుకోవాలి యాక్చువల్ గా. అంటే ఎవరైతే రూట్ ఉన్నాడో, ఎవరైతే అడ్మిన్ ప్రివిలేజెస్ కలిగి ఉన్నాడో వాళ్ళు మీరు ఇక్కడ ఉంటారు. ఎస్, దిస్ ఇస్ యూ. ఓకే, దిస్ ఇస్ యూ. లేదా దిస్ ఇస్ అ సూడో యూజర్ అనుకోండి, మీరే సూడో యూజర్. సూడో యూజర్. ఎస్, కంప్లీట్లీ ఆల్వేస్ మీరు సూడో యూజర్ గానే వర్క్ చేస్తూ ఉంటారు. మ్యాక్స్ 98%. 2% లో మీకు ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అవన్నీ మారిన తర్వాత ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. మీరు అడ్మిన్ లెవెల్ ప్రివిలేజ్, దట్ మీన్స్ రూట్ యూజర్ ప్రివిలేజెస్ తీసుకుంటారు. రూట్ యూజర్ ఆర్ సూపర్ యూజర్ ప్రివిలేజెస్ తీసుకుంటారు. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నాట్ అలౌ దిస్ రూట్ యూజర్ ప్రివిలేజెస్ టు ఎనీబడి బికాస్ దే ప్రొవైడ్ యూ సో అప్ టు సమ్ టైమ్, బట్ రైట్ నాట్. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ లెవెల్.
ఫ్రెషర్స్ అయితే అసలు రూటే చూడటం, నో నో వే. ఎస్, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. ఓకే, బాగుంది. సరే సార్, ఈ స్క్రీన్ దిస్ ఇస్ టెర్మినల్ నెంబర్ 1 సార్. టెర్మినల్ నెంబర్ 1 మీద నేను ఉన్నాను. ఎస్, ఐఎమ్ ఏ రూట్ యూజర్. గుడ్. టెర్మినల్ నెంబర్ 1 మీద ఉన్న నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ ఒక డైరెక్టరీ తయారు చేసావు. ఓకే, dir1. తర్వాత నువ్వేం చేస్తావంటే ఒక యూజర్ను కూడా తయారు చేయి. ఓకే, యూజర్ ఎవడు, వాడి పేరు ఏంటంటే కేకే1. ఓకే, కేకే1కి ఒక పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయి. ఓకే, సో కేకే1 పాస్వర్డ్ 123. కేకే1 లాగిన్ అవడానికి ఎస్ టోటల్గా యాక్సెస్ అంతా ఇచ్చేసేయి. ఎలాగిస్తావు? ఎస్, మోడిఫై ద ఎస్ఎస్ఎస్డి ఫైల్. ఎస్ఎస్డి మోడిఫై చేయి. తర్వాత సర్వీస్ని రీస్టార్ట్ చేయి. ఆ సర్వీస్ని రీస్టార్ట్ చేయి టు రిఫ్లెక్ట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇది యూజర్ని తయారు చేసావు, పాస్వర్డ్ తయారు చేసావు, తర్వాత ఎస్ఎస్డి మోడిఫికేషన్ చేసావు, గెటింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్. ఆఫ్టర్వర్డ్స్ అప్డేట్స్ అన్ని కూడా లైనెక్స్ చెప్పాలి కాబట్టి సర్వీస్ రీస్టార్ట్ చేయి. సర్వీస్ రీస్టార్ట్, అప్డేట్స్ అన్ని కూడా అప్పుడు మాత్రమే లైనెక్స్ కి తెలుస్తాయి, అదర్వైజ్ తెలియదు, అప్పుడు లాగిన్ అవ్వలేడు. ఓకే, ఇదంతా కూడా టెర్మినల్ 1 మీద చేస్తారు మీరు. టెర్మినల్ 1 మీద జరిగే పరిస్థితి అంతే. సో అలాగే టెర్మినల్ 1, అదే టెర్మినల్ 1 మీద సార్ ఇంకొక యూజర్ని తయారు చేసుకో. యూజర్ పేరు ఏంది? యూజర్ నేమ్ ఇంకోటి ఎవడు? కేకే2. ఎస్, సో కేకే2. ఇంకొక యూజర్ పాస్వర్డ్ ఎంత? పాస్వర్డ్ 123. ఎస్, ఓకే. సార్ మళ్ళీ రెండో టైం కూడా మళ్ళీ ఎస్ఎస్డి ఈ రిఫ్లెక్షన్ మళ్ళీ చేయాలా? నో, అవసరం లా. నథింగ్, నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే చాలు. సో ఇది స్టోరీ. ఇలా చేసిన తర్వాత మీరేం చేస్తారు? సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత ఎస్ వాడికి ఇదిగో కేకే1 ఉన్నాడు, కేకే2 ఉన్నాడు, మీదేమో డైరెక్టరీ ఒకటి ఉంది. సో మీ డైరెక్టరీ పేరు ఏందయ్యానంటే దాని పేరు project1 డైరెక్టరీ. ఎస్, దిస్ ఇస్ project1 డైరెక్టరీ. దిస్ ఇస్ /project1 డైరెక్టరీ. మీ డైరెక్టరీ అది. ఓకే, మీ డైరెక్టరీ అది. సో ఇక్కడ యూజర్ ఎవడో కేకే1. ఆ డైరెక్టరీకి ఈ కేకే1 అనే వ్యక్తికి, ఎస్, కేకే1 అనే వ్యక్తికి RWX పర్మిషన్ ఇచ్చేయాలి. దాట్స్ ఇట్, ఓవర్. అంతే, సింపుల్. కేకే1 అనే వ్యక్తికి RWX పర్మిషన్ ఇస్తాం అంతే. సో ఇప్పుడు కేకే2 ఉన్నాడు అనుకోండి, అంటే జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్ కేకే2 ఉన్నాడు. నేనేమని ఇస్తాను కేకే2కి? సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఆ ఇక్కడ ఎక్స్, ఇక్కడ డబ్ల్యూ ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చొచ్చు? డబ్ల్యూఎక్స్ ఇచ్చా, ఇచ్చుకో, నో ప్రాబ్లం. డబ్ల్యూఎక్స్ అంటే ఏంది? ఎక్స్ అంటే ఏంది? ఎస్, డైరెక్టరీ రీడ్ చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, సిడి కమాండ్ వర్క్ అయింది. డబ్ల్యూ అంటే ఏంది? ఆ డైరెక్టరీ లోపల ఏదో ఎస్ ఫైల్స్ క్రియేషన్ చేయటం, లేకపోతే ఇంకోటో మాడిఫై ఏదో చేస్తాం. డబ్ల్యూఎక్స్. సరే, ఇది కాకుండా ఓన్లీ ఎక్స్ ఇస్తే ఏమైంది సార్? ఎక్స్ ఇస్తే ఎక్స్ అయింది, డబ్ల్యూ ఇస్తే డబ్ల్యూ అయింది. బట్ డబ్ల్యూ ఒకటే ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు మనకి. అందుకోసం డబ్ల్యూఎక్స్ ఇచ్చా, సింపుల్ గా తెలుసుకోవడం కోసం, అంటే పర్మిషన్ చెక్ చేసుకోవడం కోసం. దాట్స్ ఇట్. అంటే కేకే2కి అలాగా, కేకే1కి ఇలాగా. సో ఎలా ఇవ్వాలో మీకు తెలుసు. ఇది సెట్ఎఫ్ఎస్ఎల్ అంటే ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఏమని? ఎస్, సెట్ఎఫ్ఎస్ఎల్ -m. దాట్స్ ఇట్, అయిపోయింది. సెట్ఎఫ్ఎస్ఎల్ -m అయిపోయింది. దేని మీద అంటే project1 మీద. ఓకే, దేని మీద అంటే project1 మీద. సో ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు చూడండి, టెర్మినల్ 1 మీదే కనిపిస్తున్నాయి, టెర్మినల్ 2 మీద కనపడవు. టెర్మినల్ 1 మీదే కనిపిస్తాయి, టెర్మినల్ 2 మీద కనపడవు. ఓకేనా? టెర్మినల్ 2 మీద అసలు కనపడవు, టెర్మినల్ 3 మీద అసలు ఎక్కడ కనపడవు. టెర్మినల్ 1 మీద ఎస్, ఆ టెర్మినల్ 1 లో రూట్ యూజర్ లాగిన్ అయ్యాడు లేదా సూడో యూజర్ లాగిన్ అయ్యాడు, వాడు ఇవన్నీ చేస్తున్నాడు. ఎస్, సూడో యూజర్ కానీ రూట్ యూజర్ కానీ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అంటే అప్పుడు ఎట్లా ఇవ్వాలా? అసలు అప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ రూట్ అడ్మిన్ వాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను వాడు సూడో యూజర్ గా తయారు చేయాలి. అప్పుడు సూడో యూజర్ గా ఉన్న నువ్వు ఈ పని అంతా చేస్తున్నావు. ఎస్, అంతేగాని డైరెక్ట్ గా రూట్, కొన్ని సందర్భాల్లో రూట్ యూజర్ ప్రివిలేజెస్ తీసుకొని చేయొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఆ రూట్ యూజరే నిన్ను సూడో యూజర్ గా చేస్తాడు. ఎక్కడ? రియల్ టైంలో నువ్వు సూడో యూజర్ గా అయిన నువ్వు ఈ వర్క్ అంతా చేస్తావు. ఎక్కడ? టెర్మినల్ నెంబర్ 1 మీద ఈ వర్క్ అంతా సూడో యూజర్ గా నువ్వే చేస్తున్నావు. దట్స్ ఇట్, అంతే. యు ఆర్ ఎ సూడో యూజర్. ఎస్, ద ప్రివిలేజెస్ హాస్ గివెన్ బై రూట్ యూజర్. రూట్ యూజర్ ఇచ్చేసాడు నీకు, బాగుంది.
రూట్ యూజర్ ఇచ్చాడు కాబట్టి నీకు ఇవన్నీ చేయగలుగుతున్నావు. రూట్ యూజర్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు. ఓకే. అయితే అయితే ఇప్పుడు ఇదంతా నువ్వు చేసేసావు, అయిపోయింది, ఇదంతా చేసేసావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎస్, వాడికి చెప్తావు, అరే KK1, ఎస్ లాగిన్ టు యువర్ మిషన్ అండ్ డూ ఇట్. ఓకే. KK2, ఎస్ లాగిన్ టు యువర్ మిషన్, డూ ఇట్. అంటే అది విషయం. అంటే అక్కడ జరిగిందంతా వీడికి తెలియదు. ఇప్పుడు వీడేం చేస్తాడు? ఎస్ లాగిన్ అవుతాడు, ఎస్ తనకిచ్చిన వాడికి మాత్రమే చెక్ చేసుకుంటాడు, అంతే. అంటే వర్క్ అవుతుందా లేదా ఇప్పుడు వాడికి ఇచ్చే ముందుగా మనమే చెక్ చేస్తాం ఇక్కడ. అది రెండు మనమే చూస్తున్నాం. KK1కి KK2కి ముందుగానే ఇవన్నీ విషయాలు ఇవ్వకముందే, ఇవన్నీ చెప్పకముందే మనమే ఎస్ ఐఎమ్ చెకింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బై అవర్ సెల్ఫ్. ఎస్ అంటే ఇక్కడ రెండు ప్రాసెస్లు మీరు గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. లైనెక్స్ లో చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ స్క్రీన్ ఒకసారి, ఆ స్క్రీన్ ఒకసారి, ఈ స్క్రీన్ ఒకసారి, ఆ స్క్రీన్ ఒకసారి. ఒకటి పిచ్ ఎక్కిద్ది లైనెక్స్ కూడా నేర్చుకోవటం. మెయిన్ డ్రాబ్యాక్ అది. లైనెక్స్ లో నేర్చుకోవడానికి డ్రాబ్యాక్ అనేది క్లారిటీ ఉండటంలా. ఏ స్క్రీన్ లో ఎవడు పని చేస్తున్నాడు, ఏ స్క్రీన్ లో ఏం జరుగుతుందో తెలిస్తే చాలు. ఆల్ట్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్, ఆల్ట్ ట్యాబ్. ఏం ఆల్ట్ ట్యాబ్? పిచ్చి పడుతుంది జనాలకి, నేర్చుకున్న వాళ్ళకి లైనెక్స్. కాబట్టి ఆల్ట్ ట్యాబ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఆల్ట్ ట్యాబ్ కొట్టే ముందుగా ఏ దాంట్లో ఏం జరుగుతుంది బాబు అని నేను చెప్తున్నా. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ 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 కార్నర్ లో KK1 ఉన్నాడా చూసుకో, కార్నర్ లో రూట్ ఉన్నాడా చూసుకో, కార్నర్ లో KK2 ఉన్నాడా చూసుకో. కార్నర్ 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 అంటే టెర్మినల్ కార్నర్ మీద నీకు కనిపిస్తుంది యూజర్ ఎవడనేది. లేదు నాకు కనపట్లేదు, నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు హూ యామ్ ఐ ప్రెస్ చేయి. హూ యామ్ ఐ, దిస్ ఇస్ ఎ కమాండ్ టు డిస్ప్లేస్ ద కరెంట్ రన్నింగ్ యూజర్. ఎవరో రన్నింగ్ చేస్తున్నా యూజర్ ఎవడో నీకు డిస్ప్లే. హూ యామ్ ఐ, దట్స్ ఇట్. అట్లా నువ్వు ఈజీగా తెలుసుకోవచ్చు. కరెంట్ యూజర్ ఏ యూజర్ తో నువ్వు లాగిన్ అయ్యావు బాబు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏ యూజర్ గా ఉన్నావు బాబు తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకే, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మనం నడిపించాలి ఎక్కడ? ఎస్, కంప్లీట్ గా ఎప్పుడు ప్రాక్టికల్స్ చేయాలి. ప్రాక్టికల్స్ చేసి వీళ్ళందరికీ అవి వస్తున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్, అంతే, ఓవర్, సింపుల్. సో KK1 ఏం చేస్తాడు? ఒకలాంటి పర్మిషన్ చెక్ చేసుకుంటాడు. ఎందుకు? KK1కి ఏం పర్మిషన్స్ ఇచ్చాడో ఆ పర్మిషన్స్ చెక్ చేసుకుంటాడు. ఎస్, KK1కి ఇక్కడ RWX పర్మిషన్ ఉంది డైరెక్టరీ మీద, KK2కి WX ఉంది. ఎస్, దిస్ ఇస్ KK2, ఇడు KK2. ఎస్, KK2కి ఏంది? WX ఉంది, అంతే. అంతకు మించి వేరే పని చేయదు. KK1కి ఏముంది? RWX ఉంది, అంతకు మించి వాడికి పని చేయదు. అట్లా అనమాట, సింపుల్ గా. అది మనకు వర్కౌట్ అయిందో లేదో ఫస్ట్ మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. ఓకే. సో ఇది యాక్చువల్ కార్నర్ లో రూట్ అని చెప్పాను కదా, రూట్, కార్నర్ లో రూట్, అర్థమైంది? కార్నర్ లో రూట్. ఓకే, సో కార్నర్ లో రూట్. సో ఇక్కడ వచ్చిన తర్వాత సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్ వింటున్నారా? రేడియో మిర్చి లాగా ఉంటున్నారా? మీ ఇష్టం. రేడియో మిర్చి లాగా ఉంటే కెరియర్ అటర్ ఫ్లాప్ గోయిందా. వింటున్నాను సార్ సార్. వింటున్నాం సార్ వింటున్నాం. వింటున్నాను. లేదంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తారు. కెరియర్ గోయిందా అంతే. రేడియో మిర్చి కెరియర్ గోయిందా. రేడియో మిర్చి క్యాండిడేట్ నేను కాదు, నేను మాత్రం అలా ఊరుకోను కూడా. ఎస్, నాకు కమర్షియల్ నేచర్ అయితే నాది కాదు. కంప్లీట్ గా స్టూడెంట్ వచ్చాడంటే మంచిగా తయారు చేయాలనేది నా ఉద్దేశం, మంచిగా. అట్లా అందుకోసం నేను అడుగుతూ ఉంటా. ఇదేంటంటే చాలా మందికి నచ్చదు, బట్ బహుశా మీకు నచ్చిద్దో నచ్చదో నాకైతే తెలియదు కానీ, బట్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ట్రైనింగ్, దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రాసెస్. అక్కడ ఉన్న స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండాలి. అసలు స్టూడెంట్ వింటున్నాడో లేదో, మనం ఆ చెట్లకి మిషన్లకి చెప్పినట్టు ఒకడు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఏమో లైఫ్ ఏంది అంటే ట్రైనింగ్ అనేది అట్లా ఉండకూడదు. యాక్చువల్ గా ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలి. అందుకోసం మిమ్మల్ని అర్థమైందా అర్థమైందా అని అడుగుతున్నాను. ఓకేనా? ఫీల్ అవ్వకండి దేనికి కూడా. ఎస్ సార్. ఫీల్ అయ్యారంటే అవుటే. నేను చెప్పే మాటలో ప్రతిదీ కూడా ఫీల్ అవ్వకండి. మీ 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 లైఫ్ కు సంబంధించిన విషయాలు నేను డిస్కస్ చేస్తాను, వేరే సుత్తి నాన్ సెన్స్ విషయాలు నేను చేయను. అర్థమైందా? ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? యూజర్ యాడ్, అంతేనా? ఎస్ సార్. యూజర్ యాడ్, సింపుల్ గా యూజర్ యాడ్. యూజర్ యాడ్ ఏంది? KK1 ప్రెస్ ఎంటర్ బటన్. సో KK1 కాకుండా మనకి KK1 యూజర్ యాడ్ KK1, గుడ్. సో ఒక వ్యక్తిని తయారు చేద్దాం. రెండో వ్యక్తి, దీనికి పాస్వర్డ్ ఇద్దాలంటే ఎలాగా? ఎస్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ KK1. ఓకే, 1 2 3 సింపుల్. ఎస్, అగైన్ క్రియేట్ KK2. ఎస్, మళ్ళీ ఏంది? పాస్వర్డ్ KK3 2, అంతేనా? ప్రెస్ 1 2 3 1 2 3.
అయిపోయింది. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్ గా 2 యూజర్స్ ని తయారు చేశాను. ఇప్పుడు ఏంది, అప్రూవల్ తీసుకోవాలా ఫ్రమ్ ద లైనెక్స్. హౌ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్ అంటే SSHD అనే ఫైల్ ని మోడిఫికేషన్ చేస్తే అప్రూవల్ తీసుకోవడం అంటే. సో ఆ ఫైల్ మోడిఫికేషన్ చేయాలంటే మనకు తెలుసు VIM etc SSH SSHD అండర్స్కోర్, ఇది అండర్స్కోర్ CONFH అండర్స్కోర్, హైఫన్ కొడితే ఎర్రర్ వస్తుంది, అండర్స్కోర్ కొట్టాలి. తెలుసు కదా మీకు అండర్స్కోర్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. సో నౌ జస్ట్ ప్రెస్ కోలన్ అండ్ 65. అప్పుడు లైన్ నెంబర్ 65 కి తీసుకెళ్ళింది. అంటే ఈ ఫైల్లో there are so many lines in this file, but I want to go to only 65 line. That's why I typed S colon and typed 65. Okay, good. Afterwards you go to this place. Just if you want to modify this line, just press I means what, insert mode. ఇన్సర్ట్ మోడ్ తర్వాత ఎస్ మీరు వస్తుంది, ఆ తర్వాత ఎస్ టైప్ చేయండి. ఎస్ చూసారా, ఇక్కడ ఎస్ టైప్ చేసి ఇక్కడ ఎస్. సో ఎస్ టైప్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ సేవ్ అవ్వదు. ఎందుకు, ఫైల్ ఇన్సర్ట్ మోడ్ లో ఉంది కాబట్టి ఫైల్ సేవ్ అవ్వదు. కాబట్టి ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి రావాలి, అప్పుడు మాత్రం ఫైల్ సేవ్ అయింది. అప్పుడు ఏం చేయాలి మీరు, ఎస్కేప్. ఎస్కేప్. ఎప్పుడైతే మీరు ఎస్కేప్ టైప్ చేశారో ఇన్సర్ట్ మోడ్ లో నుంచి కమాండ్ లైన్ వస్తుంది. అప్పుడు కోలన్ ఎక్స్ ఇన్ ద సెన్స్ వాట్, కోలన్ ఎక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సేవ్ అండ్ ఎగ్జిట్. కోలన్ ఎక్స్ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్. అంటే బాబు ఇప్పుడు దాకా నేను మోడిఫై చేసిన దాన్ని సేవ్ చేసుకో, ఫైల్ నుంచి బయటకు వచ్చేసే. కోలన్ ఎక్స్, ప్రెస్ ఎంటర్ బటన్. బయటకు వచ్చేసా. అట్లా బయటకు వచ్చిన తర్వాత ఈ మోడిఫికేషన్స్ అన్ని చేసిన తర్వాత లైనెక్స్ కి తెలియదు అనమాట. సో లైనెక్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి మళ్ళీ, లైనెక్స్ ఇదిగో పలానా ఫైల్స్ లో అప్డేట్ చేశా, ఇదంతా రిఫ్లెక్ట్ చేసేసుకో, ఇదంతా అర్థం చేసుకో దయచేసి అని చెప్పాలా. అప్పుడు రిఫ్లెక్ట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం ఏం చేయాలా, రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ SSD రీస్టార్ట్ అయిపోయింది. అవునా, చేయొచ్చు సార్. సిస్టమ్ CTL తో చేయకూడదు, ఏం చేయొచ్చు, సిస్టమ్ CTL తో రీస్టార్ట్ చేయొచ్చు, సర్వీస్ అనే కమాండ్ తో కూడా రీస్టార్ట్ చేయొచ్చు. అవునా కదా, తెలుసు కదా మీకు, ఐడియా ఉంది కదా. ఎస్, రెండు సిస్టమ్ CTL తోనే చేయొచ్చు, దాంతోనే చేయొచ్చు. ఓకే, నేను సిస్టమ్ CTL కాకుండా రీస్టార్ట్ సర్వీస్ అనే దాంట్లో చేశాను. సర్వీస్ అనేది ఓల్డ్ వర్షన్ లైనెక్స్ కమాండ్, సిస్టమ్ CTL అనేది న్యూ వర్షన్ లైనెక్స్ కమాండ్. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు, నథింగ్ ఈస్ దేర్. సరే ఓకే, బాగానే ఉంది సార్. ఓకే బాగానే ఉంది, సింపుల్ గా. ఇప్పుడు చూడండి, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలా, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ మీరే చెప్పండి. ఒక 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 డైరెక్టరీ మనం తయారు చేసాం, ఓకే. ఒక రెండు యూజర్స్ ని తయారు చేసాం, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి నేను, వాట్ నెక్స్ట్, పర్మిషన్స్ అసైన్ చేయాలి, ACLs. అవునా కదా, ఆర్ నో, ఇవాళ అప్పుడు ఎట్లా, ఫ్రెండ్ సెట్ ఆఫ్ SCL, అవునా, -n. సో యూజర్ ఎవరు, KK1. తర్వాత ఏమవుతుంది, RXX. తర్వాత ఏం పర్మిషన్స్ ఇవ్వాలా, project1, అంతేనా, project1 PROJECT1. సెంటర్ బటన్, సెట్ ఆఫ్ SCL MUKK1 RXX project1, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే అయిపోయింది. తర్వాత మళ్ళీ KK2 కి వచ్చా, సెట్ FSCL -m U KK1 RXX. సారీ, మనం XX కదా, XX/project. సార్ అంతే. అంటే ఇవన్నీ రూట్ యూజర్, సూడో యూజర్ చేస్తున్నాడు, KK1 కి తెలియదు యాక్చువల్ గా. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, రూట్ యూజర్ చేస్తున్నాడు. KK1 కి KK2 కి ప్రాసెస్ తెలియదు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు తన మిషన్ లోకి లాగిన్ అవటం తెలుసు. ఇదిగో ఈ ఈ ఈ పర్మిషన్స్ ఉన్నాయి అంతే, ఈ డైరెక్టరీ మీద ఈ పర్మిషన్స్ ఉన్నాయి అని తెలుసు. పొరపాట్లు అవి కాకుండా వాళ్ళు వేరేది ట్రై చేస్తే అవ్వదు ఇక, అట్లా అనమాట. పొరపాట్లు వేరేది ట్రై చేస్తే ఇక అవ్వదు వాళ్ళకి. అలాగా ఇతనికి RXX ఇచ్చాను, ఇతనికి ఏమో XX ఇచ్చాను. సింపుల్ గా. ఏం సార్ ఇద్దరిని ఒకేసారి రాసి కామా పెట్టి అక్కడే రాయొచ్చు కదా అంటే, మీరు ఫస్టే కాబట్టి కొత్తగా ఉన్నారు కాబట్టి నేను ఆ విధంగా వెళ్తాను. రెండు అక్కడే రాయొచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. సరే సార్, ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్ మాకు ఒకసారి చూడండి,
గెట్ ఎఫ్ఎస్సిఎల్, అవునా, గెట్ ఎఫ్ఎస్సిఎల్ -m, అవునా, సారీ గెట్ ఎఫ్ఎస్సిఎల్ /project1, అవునా, PRO project1, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇందాక నేను చెప్పానా బాబు, యూజర్ KK1 కి ఇలాంటి వచ్చినాయమ్మా, ఏది ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీ మీద KK1 అనే వ్యక్తికి RWX ఉన్నది, ఓకే, KK2 కి మీద RWX ఉన్నది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైంది ఇందాక నేను చెప్పింది? ఓకే, సార్ సరే, ఓకే, తీసేసాం, అయిపోయింది. సరే, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారే, కేకే లాగిన్ అవ్వు, అదే KK2 లాగిన్ అవ్వు అని వాళ్ళకి చెప్తాను నేను, వాళ్ళు లాగిన్ అవ్వి ఇది యాక్సెస్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు చూస్తే ఒక్కసారి ls-ld/project1 అని ప్రెస్ చేయండి, ఏమైందో మీకు ఇది చూడండి. ఎస్, ఆఫ్టర్ అప్లయింగ్ ద ACLs వాట్ హ్యాపెన్స్, జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఎస్, అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అది వరకు డాట్ డాట్ ఉంది, అవునా, ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, డాట్ ఉందా ఇప్పుడు? నో, నో డాట్. ఏముంది ఇక్కడ? ఎస్, చూడండి ఏముంది, ప్లస్. This is what? Yes, this plus indicates that this project1 directory is having ACLs అని ప్లస్. ACLs పొరపాటులో ఈ project1 డైరెక్టరీ తీసేస్తే ఇక్కడ డాట్ వస్తుంది, ఇక కన్ఫామ్ ఇక్కడ డాట్ వస్తుంది. అర్థమైందా? గుడ్, బాగానే ఉంది. సరే సార్, బాగానే ఉంది ఇదంతా. మరి అక్కడ KK1 KK2 లాగిన్ అయిపోయి అక్కడ చూద్దాం సార్. అంతే కదా, ఇప్పుడు లాగిన్ అవ్వాలి కదా. లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలా? నెక్స్ట్ టెర్మినల్కి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలంటే ఇదిగో ఇలా కొట్టి డూప్లికేట్ సెషన్ అనేది తీసుకోవచ్చు. అంటే మనం జస్ట్ ఫర్ చెకింగ్ పర్పసే కాబట్టి, అవునా, లేదా మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎట్లయినా ఒకటే. లాగిన్ అంటే ఎట్లా అవుతారు? ఏముంది అక్కడ, సింపుల్గా పట్టీలోకి వెళ్తాం, పట్టీ, ఎస్, పట్టీ ఓపెన్ చేస్తాం. ఎస్, దిస్ ఇస్ వాట్, ఇలా లోడ్ చేస్తాం. లోడ్ చేసేసి మనం ఏంటి, ఇక్కడ IP అడ్రస్ మనకి ఏదైతే, అంటే కేకేకి ఏదైతే ఎవడైతే సర్వర్లో లాగిన్ అవ్వాలి అని IP అడ్రస్ ఇచ్చాడో, పబ్లిక్ IP సప్లై చేశాడో, ఎవరు సప్లై చేస్తారు పబ్లిక్ IP అడ్రస్? ఎస్, లైనక్స్ అడ్మినా? ఎవరు సప్లై చేస్తారు పబ్లిక్ సర్వర్ ఒక పబ్లిక్ IP అడ్రస్? ఓ విల్ సప్లై దస్ పబ్లిక్ IP అడ్రస్ ఆఫ్ సర్వర్, క్లౌడ్ ఇంజనీర్, అవునా. క్లౌడ్ సర్వర్ లో మెయింటైన్ చేసేది AWS లాగిన్ అయ్యేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. వేరే వాళ్ళు అవుతారే? క్లౌడ్ ఇంజనీర్, ఓకే. అంటే ఆయన నుంచి మనకి డీటెయిల్స్ వస్తే మనం ఇక సర్వర్ లోకి లాగిన్ అవుతాం. సో మనం ఏంటి ఇక్కడ EC2 అని కాకుండా మనం KK1 గా లాగిన్ అవుతాం. ప్రెస్ ఎంటర్ బటన్, 1 2 3, చూసారా, KK1 గా లాగిన్ అయ్యాం అట్లా. సో ఆ విధంగా తమ తమ మిషన్స్ లో KK1 KK2 లాగిన్ అవుతారు అనేది మనకు అర్థం చేసుకోవాలి అంతే. ఆ మిషన్ లో తమ తమ మిషన్స్ లో ఇట్లా లాగిన్ అవుతారు. దాట్స్ ఇట్. ఇప్పుడు KK1 ఉన్నాడు, ఓకే. మళ్ళీ KK2 కూడా మళ్ళీ సేమ్, మళ్ళీ ఎట్లాగా, మళ్ళీ పట్టి, SR నో, మళ్ళీ పట్టి, ఓకే. మళ్ళీ పట్టి తర్వాత మళ్ళీ ఏంటి, మళ్ళీ అగైన్ పబ్లిక్ IP అడ్రస్. ఎందుకు, ఇది వేరే అతను, KK2 వేరే పర్సన్, తన టెర్మినల్ లో నుంచి లాగిన్ అవుతున్నాడు, తన ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతున్నాడు. తన ల్యాప్టాప్ లో విండోస్ OS ఉంది కాబట్టి విండోస్ OS నుంచి లైనక్స్ టెర్మినల్ లో కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి మనం థర్డ్ పార్టీ టూల్స్ పట్టి, మొబైల్ ఎక్స్టెన్స్, సూపర్ పట్టి ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. అట్లా థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించి లాగిన్ అవుతాం. సరే, బాగానే ఉంది సార్, ఓకే. పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసుకో, కాపీ చేసుకొని ఇక్కడ ఎస్ పేస్ట్ చేయి, బ్రౌజ్, ఇక్కడ ఏంది, ఎస్ సర్వర్ పాస్వర్డ్, ఎస్ ఫ్రెండ్స్, ఓపెన్. ఇక్కడ చూసారా, లాగిన్ యాజ్ ఈస్ సారీ KK2, ఎస్ 1 2 3, సింపుల్, వెరీ వెరీ సింపుల్. చూసారా, ఎస్, ఓకే. సో చూడండి, ఇప్పుడు నాకు KK1 అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఎస్. ఎస్ ఫ్రెండ్స్, KK2 అని మరొక వ్యక్తి ఉన్నాడు, ఎస్. KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, ఎస్ ఎస్ ఎస్. చూసారా, వీళ్ళందరూ. మరి నెక్స్ట్ ఇది ఒక, ఈయన KK1 అని ఒక టెర్మినల్ మీద ఉన్నాడు, KK2 ఇంకో టెర్మినల్, ఊహించుకోవాలి మనం అంతే, ఇమాజినేషన్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఎవడు ఉన్నాడు, రూట్ యూజర్, ఈయన ఒక స్క్రీన్ లో ఉన్నాడు, ఇతను. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. సో చూసారా, ఇతను ఒక టెర్మినల్ మీద ఉన్నాడు అనుకో రూట్, ఇతను ఒక టెర్మినల్ మీద ఉన్నాడు అనుకో, ఇతను ఒక టెర్మినల్, ఇట్లా ముగ్గురు 3 టెర్మినల్స్ మీద ఉన్నారు. సో టోటల్ గా ఎంటైర్ థింగ్ మొత్తం ప్రాసెస్ అంతా చేసింది ఇక్కడ రూట్ లో చేసాము.
ఏం సూడో యూజర్ లో చేయకూడదు, చేసుకో, సూడో యూజర్ లోనే చేస్తారు కంపెనీలు అయితే. బట్ మీరెందుకు రూట్ ఉపయోగించారు? మన ఇష్టం, రూట్ అయినా ఉపయోగించుకో, ఇది ప్రాక్టీస్ కాబట్టి అట్లా. ఓకే సరే. సరే సార్, ఇప్పుడు ఆ LS-LD టైప్ చేస్తే, ఇక్కడ LS-LD టైప్ చేసి /project1 అని టైప్ చేస్తే ప్లస్ ఎంటర్ బటన్ కొడితే ఎస్, ఇలాంటి పర్మిషన్స్ వచ్చినాయి. బట్ ఐ వుడ్ లైక్ టు నో ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ అ project1 డైరెక్టరీ. project1 డైరెక్టరీ లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి తెలుసుకోవాలా. అంటే అప్పుడు మనం ఏం చేయాలా? LS-L /project1 అని చేయొచ్చు. LS-L/project1 అని టైప్ చేస్తే చాలు. ఆ project1 లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఆ project1 లో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో తెలిసిపోతుంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 0. టోటల్ 0 ఉన్నాయి. అంటే రూట్ యూజరు చెక్ చేసుకుంటున్నాడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. చెక్ చేసుకోవాలంటే ఇలాగా, దాని లోపల ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ చెక్ చేసుకోవాలంటే LS-L వాడాలి. లేదు లేదు, దాని పర్మిషన్స్ తెలుసుకోవాలంటే LS-LD/project1. రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. సో దీని అవుట్పుట్ ఇలా వస్తుంది, దీని అవుట్పుట్ ఇలా వస్తుంది. సింపుల్, అంతే. సో నౌ I would like to insert some files in this project1 directory. project1 డైరెక్టరీలో కొన్ని ఫైల్స్ క్లియర్ అనే స్టేట్మెంట్ కొట్టండి. ఎస్, కమాండ్ క్లియర్ అయిపోయింది. నౌ I want to create a files inside this project1 directory. How you insert the files? How you, yes friends, what do you say? ఎలా చెప్పగలరు మీరు? I want to create inside a project1 directory. Create a files inside a project1 directory. నేను project1 డైరెక్టరీ లోపల ఒక 5 ఫైల్స్ తయారు చేయాలా. ఎలా తయారు చేయాలా? హచ్. ఓకే, హచ్ రాసి /project1 రాసి రాసి మళ్ళీ ఏంది, ఫైల్ 1.5, అంతేనా ఫ్రెండ్స్? 5 ఫైల్స్ తయారవుతాయి. ఎక్కడ? project1 లో. దట్స్ ఇట్. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. సో ఇప్పుడు ఈ ఫైల్స్ చెక్ చేయాలంటే ఏం చేయాలా? LS-L/project1, అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, 5 ఫైల్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఎస్. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా లైనెక్స్ లో ఉన్న రూట్ యూజర్, సూపర్ యూజర్ దగ్గర చేసాం ఆ టెర్మినల్లో. ఇప్పుడు అడిగి చెప్పాను, అరే కేకే, ఇక ఆ ఫైల్స్ ని ఉపయోగించుకో, ఆ ఫైల్స్ ని చదువుకోవడం మొదలుపెట్టు, ఇది ప్రాజెక్ట్ ఫైల్స్, ఇదిగో ఈ ఫైల్స్ కి అవసరమైతే నువ్వు కొత్తగా కొన్ని ఫైల్స్ తయారు చేయి అని నేను పర్మిషన్స్ ఇచ్చా. ఇందాక ఎవరికి ఇచ్చాను ఆ పర్మిషన్స్? KK1కి ఇచ్చానా లేదా? KK1కి ఏం పర్మిషన్స్ ఇచ్చాను? ఎస్, KK1కి రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇచ్చా. KK2కి ఓన్లీ రైట్ ఎక్స్, అంతే, రైట్ టు ఎక్స్ మాత్రం ఇచ్చా. ఎస్. నౌ ఇప్పుడు నేను చెక్ చేయాలంటే ఎట్లా? హౌ యూ చెక్? ఎట్లా పెడదాం బెస్ట్ గా ఉంటుంది నీకు అంటే అర్థం కావటం కోసం. ఇప్పుడు ACLs అప్లై లేనియో లేదో చెక్ చేసుకోవచ్చా లేదా నేను? అవునా? ఎస్ ఫ్రెండ్స్. సో KK1 పైన పెడదాం, KK2 కింద వేద్దాం. ఓకే. ఎస్. సో ఇప్పుడు ఇది ఓకే, బాగుంది సార్, మాకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? చాలా చాలా సింపుల్ గా మోడ్ లో చెప్తున్నా. సార్ అర్థం. ఎస్. సో చూసారా, KK1కి RWX, KK2కి RX. అవునా? KK1కి RWX, KK2కి RF.
సో ఇప్పుడు KK1 కి RWX KK2 మీరే చెప్పాలా. KK1 దేని మీద ఇచ్చాం, project1 అనే డైరెక్టరీ మీద ఇచ్చాను నేను. సో KK2కి ఏమి ఇచ్చాను, project1 అనే డైరెక్టరీ మీద ఇచ్చాను. అంటే ఏ డైరెక్టరీ అది, /project1 డైరెక్టరీ /RWX అనేది పనిచేస్తాయి. RX కాదు, WX ఇచ్చారు. WX ఇచ్చాం. WX పనిచేస్తాయి ఇక్కడ. సో KK1 అనే వ్యక్తి ఈ project1 అనే డైరెక్టరీ మీద ఎలా పనిచేస్తాడు ఇప్పుడు అంటే, ఎలా చేయగలడు, ఎస్ మనకి సిడి కమాండ్ టైప్ చేస్తే వర్క్ అవుద్ది, అంటే లోపలికి వెళ్ళొచ్చు, అంటే ఎక్స్ పనిచేస్తుంది. ఆ project1 లోపల ls-l ప్రెస్ చేస్తే ఎస్ లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఓపెన్ అవుతాయి. ఓకే, తర్వాత ఇంకేం చేయొచ్చు, ఎస్ కొన్ని ఫైల్స్ ని అక్కడ తయారు చేయొచ్చా లేదా, ఎస్ క్రియేట్ ఫైల్స్. అర్థమైందా, ఫైల్స్ ని మనం తయారు చేయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు, ఇంకా ఫైల్స్ లో డేటా రాయొచ్చా, ఎస్ సార్. ఫైల్స్ లో డేటా రాయొచ్చా, ఎస్ సార్. ఫైల్స్. ఫైల్ మాడిఫై చేయొచ్చా, ఎస్ సార్. ఫైల్ ని డిలీట్ కూడా చేయదు. ఫైల్ ని డిలీట్ చేస్తాడులే, ఫైల్ ని మాడిఫై చేయొచ్చా. ఇప్పుడు ఫైల్ ఉందప్ప, ఒక ఫైల్ ఇది ఫైలు, ఈ ఫైల్ ఆల్రెడీ డేటా ఉంది, ఈ డేటాని మాడిఫై చేయడానికి అవకాశం ఉన్నదా, ఎస్ సార్. లేదు 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 లేదు. ఫైల్స్ గురించి నేను మాట్లాడట్లా, ఈ డైరెక్టరీ లోపల పర్మిషన్స్ అవి, ఫైల్స్ కాదు. ఫైల్స్ కి ఇవ్వలా మనం పర్మిషన్స్, ఫైల్స్ కి ఇచ్చామా, నో. మనం ఇచ్చింది ఏంది, డైరెక్టరీకి. అంటే ఒక KK1, అప్పుడు ఫస్ట్ నుంచి చెప్తుంది అదే, KK1 అనే వ్యక్తికి డైరెక్టరీ మీద మనం పర్మిషన్స్, RWX పర్మిషన్ ఇచ్చామంటే ఎలా ఆ ఫంక్షనాలిటీ అంటే, ఆ డైరెక్టరీ లోపల కొన్ని ఫైల్స్ నువ్వు తయారు చేసుకో, ఓకే. ఆ ఫైల్స్ కి ఎస్ పేర్లు మార్చుకో, ఓకే. ఆ ఫైల్స్ కి నువ్వు డిలీట్ చేసుకో, అంతేనా, డిలీట్ చేయొచ్చా. ఫైల్స్ ని క్రియేషన్ చేసుకో, ఫైల్స్ ని డిలీట్ చేసుకో, ఫైల్స్ మార్చుకో, అంతే. కానీ ఫైల్స్ లో ఉన్న కంటెంట్ ని మాత్రం మార్చలేవు. ఎందుకు అంతే, అది ఎందుకు, అది ఫైల్స్ కి సంబంధించిన విషయాలు. అంటే ఏం లేదు, రిసోర్స్ ని క్రియేషన్ చేసుకోబ్బా project1 లోపల అని అర్థం, అంతే. రిసోర్స్ తోటి రిసోర్స్ ని మేనేజ్ చేయి, అంతేగాని ఫైల్స్ లోపలికి లేదో నేను చేస్తానంటే ఊరుకోదు అది. ఎందుకు, అప్పుడు ఫైల్కే పర్మిషన్ ఉండాలా. అంటే KK1 అనే వ్యక్తి ఫైల్ కి పర్మిషన్ ఇచ్చే ఉండాలి మళ్ళీ, అప్పుడు ఆ ఫైల్ నీకు పని చేస్తుంది, అప్పుడు దాకా నీకు పని చేయదన్న. అర్థమైందా. సో అది కన్ఫ్యూజ్ అవగాకండి, చాలా క్రిటికల్ అది. అంటే మీరు చాలా స్పష్టంగా వింటే గానీ అది అర్థం కాదు. సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు KK1 ఉన్నాడా, ఉన్నాడు కదా. ఇప్పుడు సిడి కమాండ్ టైప్ చేస్తే ఏమైంది, CD/project1, అవునా, ప్లస్, ఓకే. సో ls-l ప్రెస్ చేస్తే ఏమైంది, వచ్చేసినాయి. అంటే KK1 అనే వ్యక్తి అన్ని చేయగలుగుతున్నాడు. గుడ్, బాగుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక ఫైల్ తయారు చేయొచ్చా ఇక్కడ, KK1, can I create a file inside this project1 directory, is possible or not? Yes friends, ఫైల్స్ తయారు చేయొచ్చా నేను ఇక్కడ, KK1 అనే వ్యక్తి చేయొచ్చు కదా, RWX ఉంది కదా అతనికి, W అంటే అదే కదా. డైరెక్టరీ లోపల ఆపరేషన్స్ ఏదైనా చేయొచ్చు అతను, డైరెక్టరీ లోపల ఆపరేషన్ ఏదైనా చేయొచ్చు. ఎస్, అర్థం అవుతుందా లేదా. టచ్ ఫైల్ సంథింగ్ కాల్డ్ 6 అని ఇచ్చా, టచ్ ఫైల్ సంథింగ్ కాల్డ్ 6, ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా. టచ్ ఫైల్ సంథింగ్ కాల్డ్ 7 అని ఇచ్చా, చూసారా. ఇలాగా LS కొడితే మొత్తం చూసారా, ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 2 వచ్చింది, ఫైల్ 3 వచ్చింది, ఫైల్ 4 అన్ని వచ్చేసింది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ls-l టైప్ చేయండి. టైప్ చేస్తే ఏమున్నాయి ఇక్కడ, నేనేం చెప్పాను ఇక్కడ చూడండి, ఫైల్ 7 ఉంది కదా, నేనే తయారు చేశా. ఫైల్ 5 ఉంది కదా, నేనే తయారు చేశా. అర్థమైందా. ఫైల్ 3 ఉంది కదా, నేనే తయారు చేశా. అర్థమైందా. ఫైల్ 6 ఉంది కదా, నేనే కానీ తయారు చేసింది నేనే, కానీ దాని పర్మిషన్స్ వేరేగా ఉన్నాయి. మీరు పర్మిషన్స్ గమనించడంలా, ఇక్కడ 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 చూసారా, ఇక్కడ పర్మిషన్స్ అంటే ఇదేంది, ఫైల్స్ కి పర్మిషన్స్. ఫైల్ పర్మిషన్స్ ఇంత మాట్లాడలా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైల్స్ పర్మిషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డైరెక్టరీ పర్మిషన్స్ అనమాట. ఫైల్స్ కి నేను మాట్లాడలా.
ఫైల్స్ కూడా మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వాలంటే సిహెచ్ మోడే అట్లా ఇచ్చుకొని చేసుకోవాలా. అది ఎప్పుడది? ఎస్ ఫ్రెండ్స్, అది సిహెచ్ మోడ్ ఉపయోగించి చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఓకే, సో ఇది ఓకే. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు యూజరు? ఎస్ KK2. KK2. సో ఇప్పుడు KK2 ఉన్నాడు వీడు. ఇప్పుడు వీడికి ఏమేమి ఇచ్చాము పర్మిషన్స్? WX. WX. సో WX అంటే ఏంది వాడికి? ఎస్ సిడి పనిచేసేది, CD/project1. ప్రెస్ ఎంటర్ బటన్. అవునా? సో తర్వాత ఏమివ్వాలా మనం వెంటనే? ఎస్ ఫ్రెండ్స్, LSI పని పనిచేస్తుందా వీడికి? Yes, sir. Yes, sir. చూడు ఒకసారి. Okay. No, sir. No, sir. LSI పని అంటే 6. అవునా? Okay. RS. 6 పని చేయదు వీడికి. ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంది ఇక్కడ? Permission పర్మిషన్ denied. డినైడ్. ఎందుకు బాబు, నీకు 6 లేదమ్మా, నీకు ఇచ్చింది ఏంది? జస్ట్ WXఏ, అంతేనా? ఇదిగో నీకు ఇచ్చింది WXఏ అంతే, అదే పని చేసిద్ది. అర్థమైందా? అట్లా. సో అదర్స్ అనే లెక్కలో చూస్తే చాలా వస్తాయి, కానీ వాడికి WX ఇచ్చాను కాబట్టి ఇంక వాడికి పని చేయదు. ఇక వాడు ఏంది అసలు ఈ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీలో చూసుకోలేదు. ఎందుకు? కొన్ని కొన్ని సందర్భాల్లో రిక్వైర్మెంట్ ఇలా వస్తుంది నాకు, ఏ బాబు ఇదిగో గో టు ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ అండ్ క్రియేట్ 10 ఫైల్స్ ఇమీడియట్లీ అంటాడు అంతే. 10 ఫైల్స్ తయారు చేయమన్నా చేసేసే, నీ డ్యూటీ అదే. కాదు సార్, నేను ఈ ఫైల్లో ఈ project1లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఏంటో చూసుకోవాలి. వద్దు, నీకు అవసరంలా, నీకు ఇంతవరకే నేను పర్మిషన్ ఇస్తా అంటే రియల్ టైంలో ఇట్లా జరిగిద్ది అనమాట. పొరపాటు నువ్వు కావాలని ట్రై చేసినా అవ్వదు అది. సో నీ డ్యూటీ ఏంది ఇప్పుడు? టచ్ అంతే. టచ్ కమాండ్ పెట్టి, అర్థమైందా? సో టచ్ అనే కమాండ్ రాసి ఏం చేస్తావు నువ్వు? ఫైల్ 8. సంథింగ్ కాల్డ్ 10 to 10 to ... 20 10 నుంచి 20 ఫైల్స్ తయారు చేస్తావు. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. చూసావా? W వర్క్ అయిందా లేదా వాడికి? అట్లా అనమాట, W వర్క్ అయింది. మళ్ళీ వాడు చెక్ చేసుకున్నా చూడాలనుకో, మళ్ళీ LSI ఫైనల్, నీకు సంబంధం లే, పర్మిషన్ డినైడ్, నాకే అది అంటే నీకు W అంతే. అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎస్, నేను రూట్ యూజర్, నేను చెక్ చేసుకుంటా. నేను ఎలాగా? LSI సారీ రూట్ CD/project1. సారీ, project1. ఎస్. సో నౌ ఐఎమ్ ఇన్ project1 డైరెక్టరీ. అక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం? LS-L. చూసారా? అన్ని ఫైల్స్ అన్ని వచ్చేసి అట్లా అన్ని ఫైల్స్ అన్ని వచ్చినాయి. అట్లా ఇది డైరెక్టరీ పర్మిషన్స్ అంటే ఇలా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంతవరకే గుర్తుపెట్టుకోండి. ఎస్ కుమార్, కృష్ణ, ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ముందుది ఆలోచించొద్దు దయచేసి, ఇక్కడే ఉండండి. డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. ఎస్, ఓన్లీ ప్రజెంట్. ఫ్యూచర్ లో నేను ఏం చెప్పాలో మొత్తం నాకు ఒక క్లారిటీ ఉంది. నేను వస్తా కొంచెం నిదానంగా, అంటే నిదానమే ఉండదులే, ఫాస్ట్ గానే ఉంటది. బట్ సాధ్యమైనంత వరకు అర్థమయ్యే రీతిలో నేను క్లాసులు చెప్తా. నో ప్రాబ్లం. ఓకేనా? ఎస్ శేఖర్. ఎస్ అండ్ రోహిత్. ఎస్ రోహిత్, వాట్ అబౌట్ యూ రోహిత్? రోహిత్, ఎస్ రోహిత్. గుడ్. రోహిత్, మీకు అర్థమవుతుందా రోహిత్ క్లాసెస్? అర్థమవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ రోజు క్లాసులో నీకు చాలా అంటే సింపుల్ గా అర్థమైంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు గ్రూప్ చేయలేరా? గ్రూప్, అవునా? సింపుల్ గా చేయొచ్చు. గ్రూప్స్ చేయొచ్చా మీరు? ఎస్, క్రియేటింగ్ ద గ్రూప్స్ అండ్ యాడింగ్ ద మెంబర్స్ ఇన్ టు ద గ్రూప్ అండ్ ప్రొవైడింగ్ ACLs అనే పర్టికులర్ గ్రూప్. సో మళ్ళీ ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి అది వస్తున్నాయో లేవో చెక్ చేయొచ్చు. చాలా సింపుల్ యాక్చువల్ గా చెప్పాలంటే, చాలా చాలా వెరీ వెరీ సింపుల్. ఏదైనా సరే ఒక థియరిటికల్ గా మనం స్ట్రాంగ్ అయి ఉండాలి, ప్రాక్టీస్ కూడా వచ్చి ఉండాలి, దీనితో పాటు ప్రజెంటేషన్ కూడా ఉండాలి. దట్స్ ఇట్. నిన్ను కంపెనీలో తీసేసేవాళ్ళు ఎవరు లేరు ఇక, అంతే. ప్యాకేజీ ఒక సంవత్సరంలో 8 lakhs ఉంటే నెక్స్ట్ ఇయర్ లో 25 lakhs కూడా అయింది అట్లా. అండ్ ఇస్ టఫ్ మొత్తం. సో దే ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ క్యాండిడేట్. స్కిల్డ్, ఎస్. ఏదైనా సరే బిజినెస్ ఈజ్ రన్నింగ్ ఎక్సలెంట్. బిజినెస్ ఓనర్ ఎస్ ఎంత ప్యాకేజ్ ఇవ్వడానికైనా సిద్ధమే. ఎందుకు? తన బిజినెస్ రన్ చేసుకోవాలి, తను ఆపుకోడు కదా. ఎస్, డెవాప్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? లైనెక్స్ అంతే.
లైనెక్స్ వచ్చిన వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు. డెవాప్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్? ఫాస్టర్ డెలివరీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ టు ద క్లయింట్. అంటే క్లయింట్ కి సాఫ్ట్వేర్ ని ఫాస్ట్ గా డెలివరీ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ ప్రాసెస్. డెవాప్స్ ఈజ్ ఏ ప్రాసెస్, డెవాప్స్ ఈజ్ ఏ మోడల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్ ని ఫాస్ట్ గా క్లయింట్ కి కస్టమర్ కి డెలివరీ ఇవ్వచ్చు. బట్ క్లయింట్ కి ఫాస్ట్ గా డెలివరీ ఇచ్చే క్రమంలో డెవాప్స్ లో కొన్ని టూల్స్ ని మనం ఉపయోగించి ఫాస్ట్ గా డెలివరీ ఇస్తాం. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డెవాప్స్ టూల్స్, with the help of this DevOps tools, we can deliver the working software fast, quickly into the market. సో అట్లాగా మనకి ఒక కంపెనీలో మనం పనిచేసేటప్పుడు 2 వారాలకు ఒకసారి ఫాస్ట్ గా సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేయాలి. మళ్ళీ 2 వారాలకు ఒకసారి ఇంకొక ఫీచర్ ని రిలీజ్ చేయాలి. ఎట్లాగా సైకిల్స్ లో నేను అవన్నీ చెప్తాను. అది ఆ క్లాస్ ఎప్పుడు నడుస్తుంది అంటే ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ లో వస్తుంది. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ చెప్పేది ఎప్పుడు అంటే మనం 8:30 PM క్లాసు, 8:30 PM అంటే నైట్ క్లాస్ లో వస్తుంది. అది ఒక 3-4 days తర్వాత వస్తుంది. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో let us stop here for today and we discuss tomorrow friends. Okay, thank you so much and see you tomorrow. At the same time prepare for your white notes. Yes, ఒక వైట్ నోట్స్ రాసుకోండి. ఈ రోజు మండే ఒక వైట్ పేపర్ తీసుకో. ఓకే, ఒక సింగిల్ వైట్ పేపర్ ఆర్ 2 వైట్ పేపర్స్ తీసుకొని నేను చెప్పిన కాన్సెప్ట్లనే రాసుకోండి. మళ్ళీ రేపు జరిగే మళ్ళీ వైట్ పేపర్స్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ అలాగా 1 week వైట్ పేపర్స్ అని మీ దగ్గర ఉంటే చాలు. సింపుల్, ఎక్సలెంట్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై.